శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం మనతో పాటు ఉన్నారు శ్రీ ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వారు తెలియని వారే లేరు. వారు గొప్ప సాహితీవేత్త, అలాగే ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చిన వక్త, అలాగే ఎన్నో రచనల్ని ఈనాడు మాధ్యమం ద్వారా అంతర్యామి అనే కార్యక్రమంలో ఈనాడు పత్రికలో మనకి ఎన్నో వేల రచనల్ని వారు ముద్రించడం జరిగింది, 15,000కు పైన. అలాగే ఎన్నో సాహితీ సభల్లో వారు ఉపన్యాసించడం జరిగింది, దేశ విదేశాల్లో కూడా. వారితో ఈరోజు మనం సజ్జన సాంగత్యం చేయడం నిజంగా మన అదృష్టం. వారిని మనం పిలుచుకొని మన స్టూడియోలో కూర్చోబెట్టుకొని వారితో మాట్లాడే అదృష్టం రావటమే ఒక గొప్ప వరం. వారితో ఇప్పుడు మనం సంభాషించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం నాకు కూడా. థ్యాంక్ యూ. చూస్తున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఎర్రాప్రగడ రామకృష్ణ. శాస్త్రి గారు చెప్పినట్లుగా నాది ఒక 50-60 ఏళ్ల సాహిత్య కృషి, ఆధ్యాత్మిక జీవితం. దాని గురించి నేను నిజం చెప్పాలంటే ఇది తొలిసారి నా జీవితాన్ని నేను ఒకసారి అవలోకించుకునే అవకాశం దొరికింది. అందువలన శాస్త్రి గారు ఏమడుగుతారో నాకు తోచింది, ఈ వయసులో నాకు గుర్తున్నది చెప్దాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. మీరు ఇంత సాహితీవేత్తగా మారడానికి, అలాగే ఇన్ని ప్రసంగాలు చేయడానికి వృత్తిరీత్యా వృత్తి ఉంది, కానీ ఇవి రావాలి అంటే లోపల ఎక్కడి నుంచో గుండెల లోపల నుంచి, హృదయం లోపల నుంచి ఒక ఘాటైన, లేకపోతే ఒక అంతర్మదనంతో కూడినటువంటి బీజాలు లేకపోతే, ఒక పెన్ను పెట్టాలని కానీ, ఒకటి రాయాలని కానీ, లేకపోతే ఒక సమాజ హితం కోసం ఓ ప్రయత్నం చేయాలని కానీ, ఒక రాసేటప్పుడు ఇది ప్రతి రచయితకి మెరిగేటటువంటి, నా రచన ద్వారా ఒక్కడన్నా బాగుపడతాడా అనే కోణం నుంచి మొదలై దీన్ని తెలుసుకుంటే వాడు పడే ఆనందాన్ని వీళ్ళ మనసులో రంజింపజేసుకొని రచన సాగిస్తారు. కానీ ఈ రచనలకి వీటన్నిటికీ మూల బీజం మనకి చిన్న వయసులో ఎక్కడో ఓ చోట చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా పడితే తప్పితే ఇది రాదు. ఈ ఆధ్యాత్మిక బీజాలకి, అలాగే ఈ యొక్క సాహితీ బీజాలకి మూల కారణం మీకు మీ వయసులో, మీ చిన్న వయసులో ఎక్కడ పడింది? వాగర్ధ వివశం పృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. రవిశాస్త్రి గారు దీని అంతటికీ అసలు మూల బిందువు ఏమిటి, ఎక్కడి నుంచి మీ జీవితం ప్రారంభమైంది, ఏ రకంగా మలుపులు తిరిగింది, ఇప్పుడు సాహిత్యం వైపుకి కానీ ఆధ్యాత్మికత వైపుకి కానీ నా జీవితం ప్రయాణం సాగించడానికి గోదావరి నాసికా త్రయంబకంలో పుట్టినట్లుగా అసలు మీ హృదయంలో ఎక్కడ జనరేట్ అయింది, ఈ క్షేత్రం ఏమిటి అని మంచి ప్రశ్న అది. ఎందుకంటే నన్ను నేను ఒక్కసారి లోపలికి చూసుకోవడానికి గొప్ప అవకాశం అది. శాస్త్రి గారు, బేసికల్గా ఏ పిల్లాడికైనా సరే ఆ వయసులో తల్లిదండ్రుల దగ్గర నుంచి పుడుతుందండి ప్రేరణ అనండి, ఇన్స్పిరేషన్ ఇంగ్లీష్లో అనండి, ఇంకొక రకమైన సంస్కారం అంటాను నేను. ఆ సంస్కారం తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. నా తండ్రి సత్యసాయిబాబా భక్తులు, ఆయన పేరు ఎర్రాప్రగడ సత్యనారాయణమూర్తి గారు. ఆ ఎర్రాప్రగడ సత్యనారాయణమూర్తి గారు సీతామహాలక్ష్మి అనే పుణ్య దంపతులు నన్ను భూమి మీదకి తీసుకొచ్చారు. ఆయన
స్వతహాగా సత్యసాయి బాబా భక్తులు. ఆ తర్వాత వృత్తిరీత్యా కూడా ఆయన జర్నలిస్ట్. ఆంధ్రజ్యోతికి, ది మెయిల్ అండ్ ఆంధ్రజ్యోతి, ఆ 2 పత్రికలకి ఆయన కరెస్పాండెంట్గా ఉండేవారు. మాది కోనసీమలోని రాజోలు. 70లో అంటే మీరు ఆలోచించండి, చిన్న పల్లెటూరు, ఇంత కమ్యూనికేషన్ అది ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన అక్కడ గ్రామీణ వాతావరణంలోంచి వచ్చిన వార్తల్ని, తర్వాత ఈయన వివరణల్ని నార్ల వెంకటేశ్వరరావు గారికి పంపించడము. ఆయనకి చాలా ఆప్తుడు ఈయన నార్ల వెంకటేశ్వరరావు గారికి. ఆయన రాసిన ఉత్తరాలు ఇప్పటికీ కూడా నా దగ్గర ఉన్నాయి. అందువల్ల నాకు అసలు ఒక ఇన్స్పిరేషను లిటరేచర్ పట్ల, సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడడానికి కారణం మా నాన్నగారు. అది నాకు తెలియకుండానే జరిగిందండి శాస్త్రి గారు. బేసికల్గా మీకు చూడండి, నాకు 2 రకాలుగా అని చెప్తున్నాను కదా. మీరు సాహిత్యం గురించి ఒకటి అడిగారు, ఆధ్యాత్మికత గురించి రండి. ఈ 2 పట్టాల మీద నా జీవనయానం సాగడానికి ఎలా అయిందంటే, ఇప్పుడు తులసి కోటలో దీపం పెట్టే తల్లి అయితే ఆడపిల్ల ఆ సంస్కారాన్ని నేర్చుకుంటుంది, ఆ సంప్రదాయం అలవరుచుకుంటుంది, ఆటోమేటిక్గా వస్తుంది అది. అలాగే సెగరొత్తులు మాత్రమే కాకుండా అగరొత్తులు వెలిగించే తండ్రి దొరికాడు అనుకోండి, ఆయనకి సంబంధించిన ఒక అలవాటు ఇమిటేట్ చేస్తారు చిన్నపిల్లలు. ఇప్పుడు నా తండ్రి సత్యసాయి బాబా పాటలు పాడడం కానీ, భజనలు చేయడం కానీ, ఎక్కడో నాకు ఒక చోట విత్తనం పాతి ఉంటుంది. ఆ విత్తనం వటవృక్షంగా ఎదగడానికి నా లోపల సంస్కారం, జీవుడి వేదన అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ జీవుడి వేదన కూడా తోడైనప్పుడు ఒక మనిషి మూర్తిమత్వం రూపొందుతుంది. అట్లా మా అమ్మగారు, నాన్నగారు నా సాహిత్యానికి, నా ఆధ్యాత్మికతకి ఒకవేళ ఏదైనా ఎదిగాను అని అనుకుంటే, మీరు చెప్తున్నట్లుగా దానికి మొట్టమొదట విత్తు నాటింది మా అమ్మ నాన్నలు. ఇప్పుడు పెరగడం వేరు, ఎదగడం వేరు. పెరగడం అంటే వయసు వచ్చిన వాళ్ళు అందరూ పెరుగుతారు, కానీ ఎదగడం అనేది ఆయనకి సంబంధించిన ప్రవృత్తికి సంబంధించింది. ఆ ప్రవృత్తి రూపుదాల్చినప్పుడు, ఆ ప్రవృత్తి రీత్యా కూడా, ఇప్పుడు వృత్తి రీత్యా నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 38.5 సంవత్సరాలు పనిచేశాను. అది వృత్తికి సంబంధించింది. ప్రవృత్తికి సంబంధించిన ఈ అర్జీ, ఈ ఆకలి, ఈ తపన ఏదైతే ఉందో అది ఒక సంస్కారం రూపంలో కడుపులో ఉంటే తప్ప, మనసులో దాని బీజం ఉంటే తప్ప దాని వైపుకి ప్రయాణం నడవదు మనిషికి. ఉదాహరణకి నేను ఇప్పుడు స్టేట్ బ్యాంకులో పనిచేసుకుంటున్నప్పుడు, కానీ అంతకుముందు నేను ఈ స్టేట్ బ్యాంకులో అంటే చిన్నతనంలోనే నాకు తల్లి తండ్రి పోయారు. దానివల్ల నేను జీవితంలోకి ప్రవేశించవలసి వచ్చింది. నన్ను ఏదైనా ఉన్నత చదువులు చదివిద్దామని నా తండ్రి ఆశపడ్డారు, కానీ ఆయనకి ఆయుర్దాయం సరిపోలేదు. దానివల్ల ఏమైంది, నేను నా జీవితంలోకి ప్రవేశించవలసి వచ్చింది. ప్రవేశించాల్సి వచ్చినప్పుడు అప్పట్లో బ్యాంకు ఉద్యోగాలు చాలా ఆకర్షణీయంగా ఉండేవి. బ్యాంకులో చేరాలంటే బీకాం చదివితే బాగుంటుంది అనేది చిన్నప్పుడు నాకు వచ్చిన ఒక ఊహ. నా తండ్రి బీకాం చదువుతానన్నాను. బీకాంలో జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పుడు నాకు జరిగిన ఒక విశేషం ఏమంటే, బీకాంలో హిందీ కంపల్సరీ మాకు. అప్పుడు తెలుగు చదువుకోలేదు. ఆ తెలుగు చదువుకోలేకపోయేసరికి ఒకటి కావాలనుకుంటే ఒకటి కోల్పోతామనే ఒక సత్యం, ఒక ఎరుక నా మనసులోకి వచ్చింది. ఇప్పుడు బ్యాంకు ఉద్యోగం కావాలి అని అంటే కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే కొంత అనుకూలంగా ఉంటుంది అన్నది అప్పట్లో నాకు తోచిన ఆలోచన. మా నాన్నగారు కూడా అదే అన్నారు. సరే, దానివల్ల ఏమైపోయింది, నేను తెలుగు చదువుకోవడం కోల్పోయాను. తెలుగు ప్రాథమికమైన విద్యాభ్యాసమే తప్ప నాకు తెలుగు రాలేదు. అందువల్ల ఏమైంది, పెద్ద అయ్యాక స్టేట్ బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత అదృష్టవశాత్తు స్టేట్ బ్యాంకులో జాయిన్ అవ్వడం ఒక వరం. సాయంకాలాలు నావే అక్కడ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక కార్పొరేషన్లోనో లేకపోతే ఇంకొక కార్పొరేట్ సంస్థలోనో
ఉద్యోగం వచ్చిందనుకోండి, సాయంకాలాలు కూడా ఫైళ్ళు అట్టుకుని ఆఫీసర్ల వెనకాల తిరిగే ఉద్యోగం నాకు వచ్చి ఉంటే నా ప్రవృత్తిని, అంటే నా సంస్కారాన్ని, లేకపోతే చిన్నప్పుడు నాకు ఉండిపోయిన కొన్ని ఆలోచనల్ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే నాకు నా జీవితం, అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాడు. నేను నిజం చెప్పాలంటే చాలా అదృష్టవంతుణ్ణి. నాకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి ఒక రకంగా. అందువల్ల ప్రాథమికమైన దశలో మీకు ఎవరు, మీకు గురువులు ఎవరు, ప్రేరణ ఎవరు అని అంటే నాకు మా అమ్మ నాన్న. ఆ తర్వాత మలుపు తిప్పింది ఎవరు అని అంటే ఉద్యోగానికి ముందే నాకు పరిచయమైన ఒక జగద్గురువు మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య, మాస్టర్ ఈకే అంటారు ఆయన్ని. ఆ ఎక్కిరాల కృష్ణమాచార్యని చాలా చిన్న వయసులోనే నేను కలుసుకోవడం జరిగింది. దానికి కారణం ఎవరంటే మా అక్కయ్య భర్త శ్రీపతి రఘురామ్ కుమార్ అనే ఒక మహానుభావుడు నన్ను ఆ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారికి పరిచయం చేశారు. ఆ శ్రీపతి రఘురామ్ కుమార్ అనే ఆయన మా బావగారు కాబట్టి కాదు, నేను ఇప్పుడు చెప్తుంటా, ఆయన జగద్గురు పీఠానికి అంతర్జాతీయ కార్యదర్శి. ఎక్కిరాల కృష్ణమాచార్య గారి రచనలకి ఆయన డిక్టేషన్ ఇస్తుంటే రాత్రి తెల్లవారులో కూర్చుని ఒక దీక్షతోటి ఆయన్ని అక్షరాలలోకి అనువదించిన మహానుభావుడు శ్రీపతి రఘురామ్ కుమార్ గారు. ఆయన నన్ను తీసుకెళ్ళి ఎక్కిరాల కృష్ణమాచార్య గారికి పరిచయం చేశారు. పరిచయం చేసేసరికి అప్పుడు ఆ దశలో నేను దారి తప్పే ఇవి కూడా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. అయితే అప్పుడు నన్ను హెచ్చరించిన వారు, దారిలో పెట్టిన వారు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య. ఎందుకు చెప్తున్నాను అని అంటే సరైన సమయంలో కనుక ఒక గురువు కానీ లేకపోతే తల్లిదండ్రుల పెంపకం కానీ ఒక పిల్లవాడిని రక్షిస్తుంది. అది కాక ఇంకొక విశేషం మీకు తప్పకుండా చెప్పాలి. అదేమిటంటే మా ఇంటి పేరు ఎర్రాప్రగడవారు. ఆ ఎర్రాప్రగడవారు కావడం అనేది ఒక రకంగా ప్రివిలేజీ, ఒక రకంగా లగేజీ. ఈవేళ నా జీవితంలో ఆయన మా తాత 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 ఇప్పుడు ఆయన గోరోజనంతా నాకు సంక్రమించింది. ఏమైంది, అది ఎంత బరువో అంత బరువు. ఇప్పుడు నా జీవితాన్ని ఒక రకంగా సమీక్షించుకోవాలి అని అంటే ఆ బరువుని పరువుగా చేసుకునే ఒక ప్రయత్నం అని చెప్పచ్చు. ఇప్పుడు ఇన్నేళ్ల నా జీవనయానాన్ని ఒక్క ముక్కలో ఒక్క శీర్షికలో చెప్పబోయా ఎర్రాప్రగడ రామకృష్ణ అని మీరు నా ఇంటి పేరుతోటి కనుక మీరు అడిగినట్లయితే ఏం లేదు శాస్త్రి గారు, ఆ బరువుని పరువుగా మార్చుకునే ప్రయాణమే నా జీవితం అని చెప్తాను. ఇంకొక విశేషం కూడా చెప్పాలి మీకు. మా నాన్నగారు జర్నలిస్ట్ అవడం వల్ల ఒకటిన్నో సాహితీవేత్తగా కూడా బాగా గుర్తింపు ఉన్న మనిషి. ఆయనకి బిఎస్ మూర్తి గారని, బయ్యా సూర్యనారాయణ మూర్తి గారు, ఆయన చాలాసార్లు అమలాపురం, కోనసీమలో అమలాపురం పార్లమెంటు సభ్యుడిగాను, ఆ తర్వాత ఆరోగ్య శాఖలో మినిస్టర్గా కూడా చేశారు, సెంట్రల్ మినిస్టర్గా చేశారు ఆయన. ఆ చేసినప్పుడు సెంట్రల్ మినిస్టర్ లేకపోతే ఆయన కింద స్థాయి మనిషి మినిస్టర్గా చేశారు ఆయన. ఆ చేసినప్పుడు మా నాన్నగారికి మంచి స్నేహితుడు ఆయన. ఆయన వచ్చి మా నాన్నగారితో కబుర్లు చెప్తూ ఉండేవారు అడపాదడప. వీధరి మీద కూర్చుని వీళ్ళిద్దరూ మను చరిత్ర గురించి, ఏవో కావ్యాల గురించి, ప్రబంధాల గురించి, సాహిత్యం గురించి చర్చిస్తూ ఉండేవారు. అలా ఒకసారి వచ్చి ఆయన, ఏమయ్యా చిన్నపంతులు ఇలా రా అని పిలిచాడు ఆయన నన్ను. ఏమండి ఏం కావాలండి? నేను ఈరోజు మీ కాలేజీలో నిమంత్రణోత్సవంలో పాల్గొంటున్నాను. నిమంత్రణోత్సవం అంటే వెల్ఫేర్, టాటా చెప్పేది వీడ్కోలు సమావేశం, ఫేర్వెల్ పార్టీ, ఫేర్వెల్లో నేను నిమంత్రణోత్సవం. ఆమంత్రణోత్సవం అంటే ఫ్రెషర్స్ డే. ఆమంత్రణం పిల్లలు కొత్తగా చేరినప్పుడు చేసుకునే ఫంక్షన్, అది ఆమంత్రణోత్సవం. తిరిగి వెళ్ళేటప్పుడు వీడుకోలు చెప్పేది నిమంత్రణోత్సవం. ఆ నిమంత్రణోత్సవంలో నేను ఈవేళ చీఫ్ గెస్ట్గా వచ్చాను.
సప్త వ్యసనాల గురించి చెబుదాం అనుకున్నాను. ఆ సప్త వ్యసనాల గురించి ఏమిటో కొంచెం కాగితం మీద రాసివయ్యా, ఆ సప్త వ్యసనాలు ఏమిటో అని అడిగాడు ఆయన. నేను తెల్లముఖం వేశాను. ఆయన ఆశ్చర్యపోయాడండి. ఆశ్చర్యపోయి మందలించాడు. ఎందుకు మందలించాడు తెలిసిన? నువ్వు ఎర్రాప్రగడవారి అబ్బాయి అయ్యుండి, సత్యంగారి అబ్బాయి అయ్యుండి సప్త వ్యసనాలు ఏమిటయ్యా అని అడిగితే చెప్పలేకపోయావా? ఇది ఏమన్నా బాగుందా అని అడిగాడు ఆయన. నాకు చాలా సిగ్గేసిందండి. ఓరి బాబు, ఇదేంటి ఇలాంటి పరిస్థితి ఎదురైందని వెంటనే మా తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకుని వచ్చాను. ఈ లోపల ఆయన వెళ్ళిపోయారనుకోండి. కానీ అది తొలి మధుకశ, అది నా జీవితానికి. ఆ తర్వాత పెద్ద అయ్యాక నేను స్టేట్ బ్యాంకులో ఎక్కడో రాయలసీమలో అనంతపురం జిల్లాలో అక్కడ 3 సంవత్సరాల పాటు పనిచేసి రాజమహేంద్రవరంలో గౌతమి తీరాన స్థిరపడిన తర్వాత నాకు దక్కిన గొప్ప అదృష్టం ఏమంటే మల్లంపల్లి శరభయ్య గారు అనే ఒక మహానుభావుడు ఆయన నాకు లభించడం, గురువుగా లభించడం. ఆయన ఒక రోజు పిలిచి ఏదో ఒకసారి ఇందులో రాశాను, ఇందులోనూ ఆ సమాచారం అని లోకల్గా మాకు ఒక పత్రిక ఉండేది, దినపత్రిక ఉంది, 100 ఏళ్ల పత్రిక. అది మనకిప్పుడు జమీన్ రైతు ఎలాగో నెల్లూరు పత్రిక అలాగా చాలా పాపులర్ అయిన గోదావరి తీరపు ప్రశస్తమైన పత్రిక సమాచారం. అందులో కూడా నేను ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారికి కృతజ్ఞతగా నేను జర్నలిజంలో డిప్లొమా చేశాను. ఐ క్వాలిఫైడ్ జర్నలిస్ట్. ఆ క్వాలిఫికేషన్ కోసం అందులో భాగంగా కొన్ని వ్యాసాలు రాయాల్సి వచ్చింది. అలా కొన్ని వ్యాసాలు సమాచారంలో రాశాను. ఆ రాసినప్పుడు ఏమైంది, ఆ వ్యాసం ఒకసారి చదివి మల్లంపల్లి శరభయ్య గారు అందులో ఒక ఏదో దోషం పట్టుకుని చూడు, నువ్వు ఒక్కటి ఎప్పుడు మర్చిపోకు, నన్నయ్య గారిది నీది ఒకటే గోత్రం, గుర్తుపెట్టుకో అన్నారు ఆయన. అది ఒక మధుకశ. ఆలోచించండి, అది మధుకశ అంటే మనం తీపి దెబ్బని సాధారణమైన అర్థంలో వాడుతూ ఉంటాం కానండి, మధుకశ అనే మాటకి ఏం చెప్పింది ఋగ్వేదం అని అంటే, ఋగ్వేదంలో అశ్విని దేవతల చేతిలో ఉండే ఒక ఆయుధము, కొరడా లాంటి ఆయుధము, దాని అదలింపు మధుకశ అని చెప్పింది. ఇప్పుడు దాని స్పర్శ వల్ల, దాని తాకిడి వల్ల సోమరసం మధుమయం అవుతుంది అని ఋగ్వేదం చెప్పింది. ఇప్పుడు ఈ మధుకశ వల్ల ఏమైందంటే నా జీవితంలో ఒక స్వభావరీత్యా నాకున్న సంస్కారం అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆయన చేసిన మధుకశ మందలింపు అయ్యి ఉండొచ్చు. దానివల్ల ఏమైంది, అయ్యో నేనేం చదువుకోలేకపోయాను, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఇక పైన నేను ఇంటి పరువుని ఎప్పుడు మంట గలుపా అని రాసుకున్నాను నేను. అలా ఇప్పుడు నా జీవితాన్ని ఇటువైపు మళ్లించుకుందామన్న ఒక కుతూహలం అప్పుడు బలపడింది. ఇది ఏ వయసులో అండి? అది సుమారుగా 22, 23 ఆ వయసులో. అప్పటికే జాబ్లో చేరారు? అప్పటికే జాబ్లో చేరారు, అప్పటికి ఉద్యోగంలో చేరాను. నా జీవితం అదే కదా మరి. ఇప్పుడు తప్పనిసరి అయిందని చెప్పాను కదా, నా తల్లిదండ్రులు పోవడం వల్ల ఏమైంది, తప్పనిసరిగా జీవితంలోకి ప్రవేశించవలసి వచ్చింది. కడుపు కోసం సంపాదించడం కోసం నేను ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అప్పటికి సాహిత్య అభిరుచే తప్ప సాహిత్యంలో పెద్దగా ప్రవేశం అయితే అవ్వలేదు. అది ఎక్కడో ఉండిపోయింది ఇది. ఆ తర్వాత ఈ రకంగా ఇప్పుడు చెప్పాను కదా, ఆ బరువును పరువుగా తీసుకోవడం కోసం తీసుకున్న ఒక ఆయుధం సాహిత్యం. అయితే మీరు మాస్టర్ ఈకే గారిని కలిసినప్పుడు ఈకే గారు ఎంతోమంది జీవితాల్ని అభ్యుదయ మార్గం వైపు మార్చారు. మీరు కొన్ని డిస్టర్బెన్సెస్లో ఉన్న కీలకమైన దశలో ఈకే గారిని కలిశాను, నా జీవితం మార్చారు అన్నారు. మాస్టర్ ఈకే గారు మీ జీవితాన్ని ఎలా మార్చారు? ఈకే గారి సాన్నిధ్యంలో మీరు నేర్చుకుంది ఏంటి? ఈకే గారు అంటే మీ కోణంలో ఏం చెబుతారు? మాస్టర్ ఈకే అంటేనండి, ఆయన నాకు ఆధ్యాత్మిక ఆచార్యులు. నా జీవితాన్ని స్పష్టంగా మలుపు తిప్పింది,
తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అయితే ఆ తర్వాత నాకు కళ్ళు తెరిపించిన జగద్గురువు మాస్టర్ ఈకే. ఆయన ఇప్పుడు ఆ జీవితంలో కొంత ఏమవుతుందంటే ఆ వయసు రీత్యా వచ్చే కొన్ని ఈ డిస్టర్బెన్సెస్ అనండి, లేకపోతే కొన్ని వ్యసనాలనండి, వీటి నుంచి అసలు ఒక క్రియేటివ్ అగ్రెసివ్నెస్, ఒక సృజన పౌరుషాన్ని నాలో నిదానంగా రెచ్చగొట్టిన మహాశైలు మాస్టర్ ఇక్రాల కృష్ణమాచార్య. ఆయన దగ్గర వినడము, ఆయన గురించి చదవడము, ఆయన రచనల్ని బాగా అధ్యయనం చేయడము, దీని ద్వారా ఆధ్యాత్మికత వైపుకి నా జీవితం ఒక మలుపు తిరిగింది. అప్పట్లో నేను చాలా సన్నిహితుడిగా ఉండేవాడిని, చిన్నపిల్లవాడిని అయినా కూడా ఆయనతో చాలా సాన్నిహిత్యం ఉంది. ఆయనకి ఉన్న తొలి గురువు అంటే తొలితరం శిష్యులలో నేను కూడా ఒక చిన్న శిష్యుడిని. దానివల్ల ఏమైంది, నాకు ఆయనతో ఒక రకమైన ఇంటిమసీ ఏర్పడింది. ఆ ఇంటిమసీ ఏర్పడిన తర్వాత ఆయన నాకు నేర్పిన ఒక అద్భుతమైన విద్య ఏమిటి అనంటే, భగవంతుణ్ణి ఎట్లా చేరుకోవాలి అనేది. నిజంగానండి ఇక్రాల కృష్ణమాచార్య గారు ఈ లోకానికి అనుగ్రహించిన ఒక గొప్ప వరం ఏమిటంటే, ఒక గొప్ప విద్య ఆయన ప్రసాదించింది ఏంటంటే, గ్రంథాల్లోంచి కాకుండా నీలోంచి భగవంతుడిని చూడడం ఎలాగా అంటే, పుస్తకాల్లోంచి కాదు, నీ అనుభవాల్లోంచి, నీ తపస్సులోంచి, నీ జ్ఞానంలోంచి, నీలోంచి భగవంతుణ్ణి ఎలా చూడాలో నేర్పించిన ఒక పరమ గురువు మాస్టర్ ఇక్రాల కృష్ణమాచార్య. దానివల్ల ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఆ దశలో ఆధ్యాత్మికతకి అంటే నేను ఉద్యోగంలో చేరకముందే ఇంకా చిన్నవాడిగా పసివాడిగా ఉండగానే ఇక్రాల కృష్ణమాచార్య గారు పరిచయం అయ్యారు. అది అలా ఉంచండి, అది ఆధ్యాత్మికతకి సంబంధించిన ఒక అభినివేశం ఆ రకంగా ఇక్రాల కృష్ణమాచార్య గారి ద్వారా ఏర్పడింది. ఆ తర్వాత ఒక 2.5-3 ఏళ్ళు దగ్గరగా రాయలసీమలో ఉద్యోగం చేసిన తర్వాత అసలు ఈ సాహిత్యానికి సంబంధించిన ఒక జ్ఞాపకం కానీ, టేస్ట్, అభిరుచి కానీ మారిపోయింది. అక్కడ రాయలసీమలో ఉండడం వల్ల నా ప్రయారిటీస్ మారిపోయాయి. అక్కడ ఆ నీళ్లు తిండి దొరక్కపోవడం అనేది నాకు ఫస్ట్ ప్రయారిటీస్ అయిపోయాయి. అక్కడ ఉండేవి దొరికేవి కాదు. నేను 73-74 సంగతి చెప్తున్నాను. అప్పుడు ఏమైంది, నా జీవితంలో ప్రాధాన్యాలు మారిపోయేసరికి సాహిత్యం కానీ ఆధ్యాత్మికత కానీ వెనకబడ్డాయి. అయితే ఒక 3 ఏళ్ల లోపే నేను మా బ్యాంకు పుణ్యమా అని, మా యూనియన్ నాయకుల పుణ్యమా అని గోదావరి తీరానికి అంటే రాజమహేంద్రవరానికి రావడం జరిగింది. అది ఒక అద్భుతమైన మలుపు. నా జీవితంలో ఏమైనా మా భగవంతుడు అనుగ్రహించింది, మా అమ్మ నాన్న నాకు భిక్షగా పెట్టింది, నాకు మాస్టర్ ఇక్రాల కృష్ణమాచార్య నాకు అనుగ్రహించింది, ఏవైనా రూపుదాల్చి ఈవేళ మీ ముందు నిలబడి ఒక ఈనాడు సంపాదకీయ రచయితని, లేకపోతే అంతర్యామి రచయితను, ఆయన చెప్పినట్లుగా దేశ విదేశాలలో అనేక సభలలో ప్రవచనాలు, ప్రసంగాలు చేసిన వాణ్ణి, అలాగే గరికపాటి నరసింహారావు గారు, ఆచార్య బేతోలు రామబ్రహ్మం గారు లాంటి దిగ్గజాలతోటి నేను మొదలెట్టింది అసలు ప్రసాదరాయ కులపతి గారితో, దివాకర్ల వెంకటవధాని గారితో, జీవి సుబ్రహ్మణ్యం గారితో, అలాంటి వాళ్ళతో మొదలుపెట్టాను నేను భువన విజయాల్లో పాల్గొనడం అనేది. అక్కడి నుంచి కొన్ని వేల కార్యక్రమాలు మేము జాతీయంగా, అంతర్జాతీయంగా ఈ గరికపాటి నరసింహారావు, ఆచార్య బేతోలు రామబ్రహ్మం గారు ఇట్లాంటి దిగ్గజాలతోటి సరసన కూర్చొని అదృష్టం కలగడానికి కారణం గౌతమీ తీరం. గౌతమీ తీరపు సంస్కారం మనిషి మనుగడకు వ్యాకరణాన్ని నేర్పుతుంది. మీలో అంతర్గతంగా ఉన్న ఒక సృజన శక్తులకి ఆ గోదావరి నీళ్లు అద్భుతంగా ప్రోత్సాహిస్తాయి. ఏ రాజ్యములు సాగని, మా గురుగారు మల్లంపల్లి శరభయ్య గారు రాసిన పద్యం. ఏ రాజ్యములు సాగని మరియు నిన్నే రాజులేలని,
చేరన్నాటికి నేటికిన్ కవులు నిన్ గౌతమాపచ్చవాహపూరంపును సైదోడుగా సుకవితాభోగంబు అవిచ్ఛిన్న ధారారమ్యం బగు రాణ్మహేంద్ర నగరీ రాజద్యసో వైఖరీ. ఆ గోదావరి తీరానికి నమస్కరిస్తున్నాను, నా తక్షశిలకి నమస్కరిస్తున్నాను, నా విశ్వవిద్యాలయానికి నమస్కరిస్తున్నాను, నా గౌతమి తీరానికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆ గౌతమి తీరపు సంస్కారం ఎలాంటిది అని అంటే, మీరు ఆలోచించండి. నేను ఇందాక చెప్పిన పేర్లన్నీ అంటే నన్నయ్య గారు రాజమహేంద్ర గౌతమి తీరానికి చేరుకున్నారు. అలాగే నన్నయ్య గారి దగ్గర నుంచి నేను ఇందాక చెప్పిన మా మాస్టారు మల్లంపల్లి శరభయ్య గారు ఈవేళ కూడా ఆ గౌతమి తీరాన్ని చాలా ఇష్టపడే బేతవోలు రామబ్రహ్మం గారు కానీ వీళ్ళందరూ వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చి గోదావరి తీరంలో స్థిరపడ్డవాళ్ళు. ఏ రాజ్యములు సాగని మరియు నిన్నే రాజులేలని, నిన్ను ఎవరెవరో పరిపాలిద్దురుగాక, అది అలా ఉంచండి. నాటికి నేటికిన్ కవులు, అసలు వాళ్ళల్లో అసలు ఆ లేసా మాత్రంగానైనా ఆ కవితాభినివేశం ఉన్నట్లయితే ఆ కవులు నిన్ను ఆశ్రయించారనుకోండి. గౌతమాపచ్చవాహపూరంపును సైదోడుగా సుకవితాభోగంబు అవిచ్ఛిన్న ధారారమ్యం బగు. శరభయ్య గారు చెప్తున్నారు, అది ఒక ధారా ప్రవాహంగా నీకు వస్తుంది, ఆ కవితావేశం వస్తుంది, సాహిత్య అభిరుచి పెరుగుతుంది, నిన్ను మనిషిని చేస్తుంది. అక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. నాకు అక్కడ ముఖ్యంగా ముగ్గురు మహానుభావులండి నిత్య సాంగత్యం. ఏంటంటే అది గోదావరి ఒడ్డును కూర్చుని రాత్రి 1 గంట 2, 3 మీరు నమ్మరు, మా అప్పటి స్నేహితుడు వాడ్రేవు చెనవీరభద్రుడు ఈవేళ చాలా సుప్రసిద్ధమైన సాహితీవేత్తగా గుర్తింపు పొందినవాడు. ఈవేళ అద్భుతమైన సాహితీవేత్తల్లో ఒక 10 మంది పేర్లు చెబితే అందులో ఒకడిగా నిలవగలిగిన ఒక సాహితీమూర్తి నా ప్రియమిత్రుడు వాడ్రేవు చెనవీరభద్రుడు. ఆ వాడ్రేవు చెనవీరభద్రుడు మేమందరం, నాకంటే కూడా 10 ఏళ్ళు చిన్నవాడు అతను, ఇంకా అదృష్టవంతుడు. నాకంటే 10 ఏళ్ళు ముందే ఈ గురువుల దగ్గరికి చేరాడు. ఈ గురువులు ఒకళ్ళు ఎవరంటే మల్లంపల్లి శరభయ్య గారు, శరభేశ్వర శర్మ గారు, మేమంతా శరభయ్య గారు అంటాం, మాస్టర్ అంటాం మేము ఆయన్ని. రెండో ఆయన ఆర్ఎస్ సుదర్శనం గారు, మూడో ఆయన మధురాపత్రుల సత్యనారాయణ శాస్త్రి గారు. మాకు త్రిమూర్తులు వాళ్ళు. ఇప్పుడు మధురాపత్రుల సత్యనారాయణ శాస్త్రి గారిదిని శరభయ్య గారిది సంప్రదాయ మార్గం. ఎప్పటి కవుల్లో జిహ్వాగ్రాన్ని ఉండేవారు వాళ్ళు. ఆయన ఎప్పుడు పుస్తకం తీసి మాట్లాడగా నేను చూడలేదండి. అసలు అంతటి భావుకుని నేను ఎరగను, ప్రపంచంలో చూడలేదు. ఈ 73 ఏళ్ల వయసులో నేను మరొక భావుకుని చూడలేదు, మల్లంపల్లి శరభయ్య గారిని మాత్రమే నేను చూసింది. ఆ తర్వాత అంతటి అంటే ఏమన్నానంటే అక్షరాన్ని చీల్చి దర్శించగల, లేకపోతే ఆ కవుల సరసన కూర్చుని నీ కవిత్వం ఇలాంటిది అబ్బాయి అని భుజం తట్టి మాట్లాడగలిగిన సత్తా ఉన్న మనిషి, సత్తా ఉన్న గొప్ప సాహితీ ప్రియం భావుకులు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు. ఆ మల్లంపల్లి శరభయ్య గారు మార్గం సంప్రదాయ మార్గం, మధురాపత్రుల సత్యనారాయణ శాస్త్రి గారిది సంప్రదాయ మార్గం, ఆర్ఎస్ సుదర్శనం గారిది ఒక ఉత్తేజకరమైన ఒక ఆధునిక పాశ్చాత్య సంప్రదాయాన్ని జీర్ణించుకున్న పఠనం, అధ్యయనం, సాహిత్య అధ్యయనం, ఆధునికమైన ఒక మోడర్న్ ఇంటర్ప్రిటేషన్, ఒక అధునాతనమైన అభివ్యక్తి రూపం ఒక మనిషిగా రూపుదిద్దుకుంటే ఆయన ఆర్ఎస్ సుదర్శనం గారు. అట్లాగే ఈ సకల వాంగ్మయ సమాహార రూపం, ఆ సకల వాంగ్మయానికి ప్రాతినిధ్యం వహించిన మహాకవుల సమాహార రూపం మల్లంపల్లి శరభయ్య గారు, మధురాపత్రుల సత్యనారాయణ శాస్త్రి గారు. దీనివల్ల ఏమైంది, మాకు ఒక అక్షరానికి మధ్యలో ఉండే ఒక ధ్వని గ్రహించగలగడం,
వాళ్ళే నేర్పారు. అంటే అది మాకెంతవరకు వచ్చిందో అని కాదు, వాళ్ళు చదవడం, వాళ్ళు మాకు చదువులు చెప్పలేదండి, చదవడం నేర్పించారు. వాళ్ళు పుస్తకాలని వాళ్ళు మాకు చదువు చెప్పలేదు, మాకు యాక్చువల్గా క్లాస్ టీచర్స్ లాగా వాళ్ళు మాకు చదువు చెప్పలేదండి, వాళ్ళు మాకు చదవడం నేర్పించారు. ఒక కవులతోటి నేరుగా కూర్చొని సంభాషించడం ఎలాగో నేర్పించారు. నాన్న, నీ ఉద్దేశం ఇదే కదా, నీ అభిప్రాయం ఇదే కదా అని రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది ఇంగ్లీష్లో. అలా ఒక వాక్యానికి వాళ్ళ కవి హృదయాన్ని ఏమిటి నిక్షేపించారో దాన్ని ఒక భూతద్దంతో గమనించడం ఎలాగో నేర్పించారు వాళ్ళు. అది మాకు ఎంత దక్కిందో అంత దక్కింది. ఇప్పుడు నాకంటే ఇప్పుడు మీరు వాడ్రేవు చెనవీరభద్రుడి పేరు చెప్పాను కదా అని నేను మీ ఇద్దరం ఒకటే అనుకోకండి. ఇప్పుడు మనం ఈవేళ నేల మేంచి చూస్తే నక్షత్రాలన్నీ పక్కపక్కనే ఉన్నట్లు ఉంటాయి. కానీ ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళేసరికి ఆ పై నక్షత్రం ఎన్ని మైళ్ళ పైన ఉందో మీకు అర్థమవుతుంది. అన్ని మైళ్ళ పైన ఉన్నవాడు వాడ్రేవు చెనవీరభద్రుడు, నేను కింద ఉన్న. అయితే నేను కూడా ఒక నక్షత్రాన్ని, ఎందుకంటే నన్ను వెలిగించిన దీపం, ఆయన్ని వెలిగించిన దీపమే నన్ను వెలిగించింది కనుక. ఇది మా గురు పరంపర. ఈ గురు పరంపరలో ఒకవైపు నుంచి ఒక ప్రవాహం ఆధ్యాత్మికత వైపుకి నడిపించింది, ఒక ప్రవాహం సాహిత్యం వైపుకి నడిపించింది. ఇది నా ప్రయాణం. అయితే మనకి వేదపరమైన, ఉపనిషత్పరమైన, పురాణపరమైన ఒక విజడం అనేది ఒకటి ఉంది. మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి థియోసాఫికల్ అండ్ ఇన్స్టిట్యూటిక్, మనకి విస్మరించిన సత్యం అనే పేరుతో వచ్చిన జ్వాలాకుల్ మహర్షి ఈ విజడం ఉంది. ఈ విజడాన్ని అంటే ఈ జ్ఞానాన్ని మీరు రెండింటినీ చూశారు. దీంట్లో ఇది కూర్చొచ్చా, దీంట్లో ఇది కూర్చొచ్చా, రెండింటినీ సమన్వయం ఎలా చేయాలి, వాళ్ళకి దీంట్లో ఉన్న సారం ఏంటి, దీంట్లో ఉన్న సారం ఏంటి, దాన్ని మేళవించి ఎలా సమాజానికి చెప్పచ్చు? గొప్ప ప్రశ్న అండి. నేను ఇంతకుముందు ఆలోచించలేదు కానండి, ఇలా చేస్తున్నాను నేను అని మీరు భావిస్తున్నట్లయితే ఒక సందర్భం గుర్తొస్తుంది నాకు. మా స్టేట్ బ్యాంకు కల్చరల్ సెక్రటరీగా ఉండేవాడిని. నేను లోకల్ బ్రాంచెస్కి కల్చరల్ సెక్రటరీగా ఉండేవాడిని. అప్పుడు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు నాకు కొంచెం పరిచయం ఉండి విశ్వనాథ్ గారిని, అప్పట్లో శంకరాభరణం చేసిన రోజుల్లో ఆ విశ్వనాథ్ గారిని రాజమహేంద్రవరంలో హోటల్లో ఉన్నారని తెలిసి, అయ్యా నేను ఫలానా మా కార్యక్రమాలకి రావాలి అని నేను ఆహ్వానించినప్పుడు ఆయన మా కార్యక్రమాలకు వచ్చారు. స్టేట్ బ్యాంకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకి నేను కార్యదర్శిగా ఉండగా ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అయితే ఆ అధ్యక్షుడిగా నేను పిలిచింది ఎవరు తెలిసిన మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారిని. ఒకవైపుని మళ్ళీ మాకు చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి, వీళ్ళ ముగ్గురు వేదిక మీద ఉన్నారు. అప్పుడు మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారు ఒక మాట అన్నారండి, మీరు అంటుంటే ఇప్పుడు గుర్తొస్తుంది నాకు. అప్పుడు ఆయన వేదిక సభాముఖంగా ఆయన ప్రకటించింది ఏంటంటే, ఎప్పుడూ ఎర్రాప్రగడనేవాడు కలపడానికే పుట్టాడు, నన్నయ్యని తిక్కరని కలిపాడు. అప్పుడు ఇప్పుడు ఒక సినిమా పరిశ్రమలోని ఋషిని ఒక సాహిత్యవేత్తని కలిపాడు ఇప్పుడు ఈ ఎర్రాప్రగడ అని మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారు చెప్పారు. అప్పుడు ఆలోచించండి ఎంత ఇదది. మధురాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారిని అధ్యక్షుడిగా పెట్టుకోవడం అసలు అది ఒక అభిరుచికి విశేషం. విశ్వనాథ్ గారు వస్తుండగా మనం ఎవరిని ఇంకొకరిని కాకుండా ఆయన పెట్టుకోవడంలో ఉండే ఔచిత్యం ఉందే. ఈ ఔచిత్యాన్ని ఆయన గుర్తు చేయడం వల్ల ఇప్పుడు ఈ రెండింటిని కలపడం అనేది, ఓహో అది కూడా ఒక గొప్ప అన్నమాట అనే ఒక భావన ఏదో కలిగింది. నిజానికి మనిషిలో తన అంతర్గత శక్తి ఏమిటి అనేది కనుక్కోవడానికి ఒక కిటికీ సాహిత్యం అండి. ఆ సాహిత్యం ఎంతమందో సృష్టించారు కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా పెద్దలు నేర్పిన మార్గంలోంచి కనుక మనం ఒక కిటికీ రెక్కని, ఆ కవి తెరుస్తున్న ఒక కిటికీ రెక్కని మనం తెరిస్తే ఆ తెరుచుకున్న దాంట్లోంచి వెలుతురు వస్తుంది కదా, ఆ వెలుతురు సాయంతో రెండో కిటికీ తెరుచుకోవడం సాధ్యమవుతుంది. ఈ మొదటి కిటికీని
మీరు సాహిత్యం అనుకుంటే రెండో కిటికీని ఆధ్యాత్మికత అని అనుకోవచ్చు. ఇప్పుడు నిన్ననే గరుడ పంచమి జరిగింది. ఆ గరుడ పంచమి గురించి నేను ఈనాడులో రాశాను. ఆ రెండు రెక్కలని వాళ్ళు వేదంలో ఏం చెప్పారంటే, దాన్ని వేదంలో ఆయన్ని సుపర్ణుడు అని అన్నారు. మామూలుగా పురాణాలు ఆయన్ని గరుత్మంతుడు అని చెప్పాయి. ఈ గరుత్మంతుడు రెండు రెక్కల్ని ఒకటి శాస్త్ర విద్య, ఒకటి బ్రహ్మ విద్య అని ఉపమించేవి. వాటికి ఉపమానం చెప్పాయి. అలాగా సాహిత్యాన్ని మనం ఈవేళ ఒక ఆధునికమైన వ్యవహారంలో ఒక వ్యక్తికి సంబంధించిన ఒక రెక్క సాహిత్యం శాస్త్ర విద్య అనుకుంటే, ఆధ్యాత్మికత బ్రహ్మ విద్య, ఈ రెండు రెక్కలతోటి మనం గరుత్మంతులు అయిపోవచ్చు. ఆ గరుత్మంతుల్లాగా చెయ్యాలి అవ్వాలి అని అనుకుంటే, ఆ ఊహ కనుక మీకు పుడితే, ఆలోచన కనుక మనకు ఉంటే, సాహిత్యాన్ని ఆధ్యాత్మికతని కలిసి చూడగలగాలి. అప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఈ సాహిత్యంతో ఒక బలమైన బంధం ఏర్పడినప్పుడు అది ఆధ్యాత్మికతకి తలుపులు తెరుస్తుందండి. ఒక ఉదాహరణ చెప్పనా? భారతమే ఉందండి. మహాభారతంలో మీకు ఏమైంది? మొట్టమొదట ఒక ఘట్టం వస్తుంది మనకి. గరుత్మంతుడి మాట వచ్చింది కాబట్టి అది స్ఫురణకు వచ్చింది. వినత కద్రువ ఇద్దరున్నారు, కశ్యప మహర్షికి భార్యలు. ఇప్పుడు వినత కద్రువ ఒక చిన్న విషయం మీద పేచీ పడ్డారు. అక్కడున్న ఒక గుర్రంకి సంబంధించి అది పూర్తిగా తెల్లగా ఉందని ఒక ఆవిడంటే, కాదు అక్కడక్కడ నలుపు ఉంది అని ఒక ఆవిడంది. ఇద్దరి మధ్యన చిన్న విషయం మీద ఘర్షణ జరిగింది. ఈవేళ ప్రపంచం అంతటికీ కూడా అది వర్తిస్తుంది. అందుగురించి నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను. మనం సరిగ్గా గ్రహించినట్లయితేనండి, రామాయణం ఐడియల్ లైఫ్, భారతం రియల్ లైఫ్, భాగవతం డివైన్ లైఫ్. అంటే ఒక ఆదర్శవంతమైన జీవన విధానం కావాల్సి వస్తే రామాయణం బాగా అధ్యయనం చేయాలి. మన జీవన వాస్తవికతని, రియాలిటీని మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్లు చూడాలి అని అనుకున్నట్లయితే భారతాన్ని చదవాలి. అట్లా కాకుండా దివ్య జీవన సారాంశాన్ని మనం జీర్ణించుకోవాలి, మనం రుచి చూడాలి అని అనుకున్నట్లయితే భాగవతాన్ని చదవాలి. ఇప్పుడు శాస్త్రి గారు, మనం లోతుగా వెళ్ళినట్లయితే, ఇప్పుడు సింపుల్గా చెప్పాల్సి వస్తే ఇంతంత గ్రంథాలు చెబుతున్న ఒక చిన్న గుళిక ఏమి అని అంటే, ధర్మం దాన్ని ఏమంటుందంటే, ఇప్పుడు పురుషార్థాలు చెప్పారు. ధర్మ అర్థ కామ మోక్షాలు పురుషార్థాలు అని చెప్పారు. ఇప్పుడు కామం మీద ధర్మం విజయం సాధించిన కథ రామాయణం. కామం మీద ధర్మం విజయం సాధించిన కథ రామాయణం. అర్థం మీద ధర్మం విజయం సాధించిన కథ భారతం. ఆలోచించండి. ఇప్పుడు ఈ కామం అంటే ఇంకన్నీ మిగతా అన్నీ వచ్చేస్తాయి. రావణాసురుడికి సీత మీద కలిగింది, ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ కామం మీద రాముడు గెలిచాడు అంటే, ఆ రావణాసురుడి మీద రాముడు గెలిచాడు అంటే అర్థం ఏమిటి? కామం మీద ధర్మం జయించింది. ఆ కథ చెప్పేది రామాయణం. అలాగే అర్థం, ఇప్పుడు ఒక ఆశ దీని మీద, ఇది భూమి మీద, రాజ్యం మీద, దీని మీద కూడా మీకు గమనించండి. ఇప్పుడు కృతయుగంలో ఘర్షణ దేనికి? ఎప్పుడు రెండు పరస్పర విరుద్ధ శక్తులు ఉంటాయి శాస్త్రి గారు. ప్రపంచంలో అసలు సృష్టి అంతా కూడా ఈ రెండు పరస్పర విభిన్నమైన విరుద్ధమైన ఘర్షణాయుతంగా నడిచే రెండు శక్తుల మధ్య ఘర్షణే ఈ ప్రపంచం అండి, సృష్టి అండి. ఓకేనా? ఇప్పుడు ఆ పరస్పర విరుద్ధ శక్తులు ఏమిటి? ఉదాహరణకి ఈయన అర్జునుడు చంద్రవంశీయుడు అంటే సీత శక్తి. కర్ణుడు ఉన్నాడు అనుకోండి, ఆయన సూర్యపుత్రుడు, అది ఉష్ణశక్తి. భారతంలో వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు అంటే అర్థం ఏమిటి? ఉష్ణశక్తికి శీతశక్తికి ఎప్పుడూ ఘర్షణ ఉంటూనే ఉంటుంది. ఏది నెగ్గుతుంది అని అంటే, ఇప్పుడు నీటికి బలం ఎక్కువగా ఉంటే నిప్పు ఆరిపోతుంది. నిప్పు కనుక బలీయమైనది అయితే నీరు ఆవిరైపోతుంది. ఈ రెండిటి మధ్య అదే మంచి చెడు. మన జీవితంలో కూడా మంచి చెడు అనే రెండు ప్రవాహాలు నడుస్తూ ఉంటాయి.
ఇప్పుడు చెడు తాలూకు ప్రభావం తీవ్రంగా ఉంటే మంచి అణిగిపోతుంది. మంచి తాలూకు ఈ సంస్కారం కొద్దీ, చదువులు కొద్దీ, నువ్వు నేర్చుకున్న జ్ఞానం కొద్దీ, ఇవన్నీ దీనివల్ల మీకు కనుక ఈ సంస్కారాలు బాగుపడి మంచి పైమెట్టు అయితే చెడు అణిగిపోతుంది. ఇప్పుడు ఈ రెండు శక్తులు భారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి, మన జీవితంలో కూడా ఉన్నాయి. అంచేత భారతం అనేది మన కథే. అర్థమైందా? రామాయణం కూడా మన కథే. మనలో ఉండే రెండు శక్తులకు సంబంధించిన ఘర్షణకి సంబంధించింది. ఒక్క మాట, వినత కద్రువ గురించి ప్రస్తావన చేశాను కదా. ఆ వినత కద్రువ అన్న దాంట్లో మీకు అప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఈ చెడుని సమర్థించుకోవడానికి కద్రువ ఏం చేసింది, తన సంతానాన్ని ఒక దారి తప్పించింది, ఒక చెడు మార్గం పట్టించింది. ఆ తోకను ఆశ్రయించుకుని ఎంతో కొంత నలుపు కనపడేలాగా చేయమని చెప్పింది. ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నది కూడా అదే. ఆలోచించండి, మీకేమవుతుంది, ఒక పని చేయడం, దాన్ని సమర్థించుకోవడం కోసం, ఒక తప్పు చేయడం, ఆ తప్పును సమర్థించుకోవడం కోసం రకరకాల మీ తెలివితేటలు, మీ జ్ఞానము దుర్వినియోగం చేయడం. అలాగా కద్రువ చేసింది. వినత ఏమైంది పాపం, దాన్ని నమ్మి మోసపోయింది. ఈవేళ మీరు పాలకులు, పాలితులు, లేక నేతలు, ప్రజలు అందరికీ అప్లై చేసుకోవచ్చు సత్యాన్ని. ఇప్పుడు అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని ఎలాగోలా నలుపు చూపించడం కోసం, తన మాట నెగ్గించుకోవడం కోసం ఆవిడ నానా తంటాలు పడి ఒక తప్పుడు దారి పట్టించింది పిల్లల్ని కదండి. అప్పుడు ఘర్షణ ఏర్పడింది. ఇదేనండి తర్వాత మొత్తం భారతాన్ని ఒక క్యాప్సూల్గా చెప్పాల్సి వస్తే వినత కద్రువుల మధ్య జరిగిన ఘర్షణే కురుక్షేత్ర సంగ్రామం. అక్కడ ఒక చిన్న బిట్టిగా ఆయన చెప్పేసేసి ఆ తర్వాత కథను విస్తరించాడు వ్యాస భగవానుడు. ఇలా ఉంటుంది మనం పరిశీలించినప్పుడు. అందువల్ల ఏమవుతుంది, పాబ్లో నెరూడా అని స్పానిష్ కవి ఆయన అంటాడు, నువ్వు నిరంతరం చదువుతూ ఉండకపోతే, నువ్వు నిరంతరం నిన్ను నువ్వు అధ్యయనం అంటే నీలోకి నువ్వు తొంగి చూడకుండా ఉండిపోతే, నిరంతరం పర్యటించకుండా ఉన్నట్లయితే నువ్వు నెమ్మదిగా మరణించడం మొదలెడతావు అని అంటాడు. అర్థమైందా? ఆ పాబ్లో నెరూడా ఏం చెప్తున్నాడు, నువ్వు జీవించు ఉండు అంతే తప్ప బతకడం కాదు అది అని చెప్తున్నా. నేను నా జీవితంలో నేను అనుష్ఠించిన అది బతకాలి, జీవించడం వేరు, గడపడం వేరు. ఇది నా తపన, నా ప్రయాణం. ఇక్కడ నాకు ఒక సందేహం, ధర్మ సందేహం అనుకోండి. ఇప్పుడు పూర్వకాలంలో మీరు పుట్టిన వయసు అంటే మీలో సగం వయసు నాది, 35, 36. ఈ మీ వయసులో సగం నాది ఉంది. నా వయసు వరకు కూడా సంస్కార ప్రధానంగానే జీవన విధానం ఉంది. అంటే ఎవరింట్లో పిల్లవాడున్నా మంచి పిల్లవాడా, మంచి కుటుంబమా అనేది ఇచ్చి పిల్లనివ్వాలన్నా మంచి కుటుంబమా అనేది చూసి 7 తరాలు చూడాలి, సంస్కార ప్రధానంగానే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సంపద ప్రధానంగా అయిపోయింది. ఇప్పుడు స్కూళ్ళల్లో ఎడ్యుకేషన్ కూడా సంస్కారం ఎంత నేర్పుతున్నారు అనే దానికంటే ఏ టెక్నాలజీ నేర్పుతున్నారు, ఇది నేర్పుతున్నారు అనే దాని కోణంలోనే జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వీళ్ళ మా పిల్లలు అట్లా గాలి చెప్పారండి, ఇట్లా గాలి చెప్పారు, ఈ డ్రగ్స్కో ఇట్లానో అలవాటయ్యాన్ని మళ్ళీ అదే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. సంపద ప్రధానంగా పెంచుతూ సంస్కారాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నవారు తల్లిదండ్రులు. నేర్పిస్తున్నది సంస్కార జీవితం లేకుండా ఓన్లీ సంపద ప్రధానమైన ఎడ్యుకేషన్ మారిపోయింది సమాజంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా. ఇప్పుడు ఈ రెండిటిని ఎట్లా పట్టుకోవాలో తెలియని విద్యార్థులు, ఎలా పట్టించాలో తెలియని తల్లిదండ్రులు, సమాజంలో సంస్కారం కాకుండా సంపద ఉన్నవాడికి గుర్తింపు ఇవ్వటం అనే ఒక దౌర్భాగ్యమైనటువంటి కుసంస్కారమైనటువంటి సమాజము, వీటన్నిటితో మనిషి మనుగడ ఒక సంస్కారవంతంగా, ఒక ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి? మంచి ప్రశ్న మాస్టారు. మళ్ళీ ఒకసారి దాని గురించి నేను ఆలోచన చేసుకోవాల్సిన ప్రశ్న వేశారు మాస్టారు. సాధారణంగా జరిగేది ఏంటంటే, మనుషులు చేసే పొరపాటు, సాధారణమైన పొరపాటు ఏంటంటే, మంత్రాలని అక్షరాలుగా, గురువుని వ్యక్తిగా, దైవాన్ని ప్రతిమగా అంటే బొమ్మగా పొరపాటు పడుతూ ఉంటారు. అలా కాకుండా అసలు మంత్రాన్ని మంత్రంగా,
గురువుని ఒక భగవంతుడి ప్రతినిధిగా, శిలలోంచి శిల్పంలోంచి దైవాన్ని గమనించడం అనేది చాలా అవసరం. ఆ అవసరాన్ని చెప్పేది ఏదైతే చెప్తుందో దాన్నే విద్య అనాలి. అందుకని మీకు ముండకోపనిషత్తు ఒక గొప్ప మాట చదివింది. ఏది చదివితే ఇంకేమీ చదవకపోయినా అన్నీ చదివినట్లు అవుతుందో, ఏది చదవకపోతే అన్నీ చదివినా ఏమీ చదవనట్లు అవుతుందో ఆ చదువు చదివేవా అని అడుగుతాడు అందులో గురువు. ఏది చదివితే ఇంక ఏదీ చదవకపోయినా అన్నీ చదివినట్లు అవుతుందో, ఏది చదవకపోతే అన్నీ చదివినా ఏమీ చదవనట్లు అవుతుందో ఆ చదువు చదివావా అని నిలదీసింది ముండకోపనిషత్తు. అంటే ఏమిటనమాట, అసలు నీకు కావాల్సింది ఏమిటి, నువ్వు కోరుకునేది ఏమిటి? ఎక్కిరాల కృష్ణమాచారి గారి నేర్పిన మొట్టమొదటి పాఠం అదే. మీకు చూడండి, ఆయనకి సంబంధించిన ఈ వ్యక్తిగతమైన ఇవి ఉంటాయే, వాటిలో ఇమేజెస్లో కూడా ఈ మాట ఉంటుంది. నీకు కావాల్సింది వేరు, నువ్వు కోరుకునేది వేరు. ఎప్పుడైనా సరే మీకు దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు చూసారా, మనకి ప్రభావాలు ఎలా ఉంటాయంటే, ముత్యాల ముగ్గు సినిమాలో మా మేనమావ గారి చెవిలో వెంట్రుకలు మొలిపించు, తతిమ్మది నేను చూసుకుంటాను అని అందులో మొలపూడి వెంకటరమణ గారు రావు గోపాలరావు ఒకటమట ఓ మాట ఒక డైలాగ్ చెప్పించాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, చిన్నతనంలో మనకి అట్లాంటివి కొన్ని ముద్రలు ఉండిపోతాయి, చైల్డ్హుడ్ ట్రామాస్ కొన్ని ఉండిపోతాయి, గాయాలవి. ఈ గాయాల్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, మేనమామ చెవిలో వెంట్రుకలు ఉంటే మేనల్లుడు అదృష్టవంతుడు అవుతాడు అనేది ఒక ముద్ర పడిపోతుంది. ఆ ముద్ర పడిపోయినప్పుడు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు దేవుడు నిజంగా ప్రత్యక్షమైనా కూడా ఏం అడుగుతామంటే, అసలు నేను ఆ సిరి సంపదలే అడగచ్చు కదండి నేరుగా. ఏమడుగుతామంటే, మా మేనమామ చెవిలో వెంట్రుకలు మొలిపించు అని అడుగుతాం. అది కాదు, మేనమావ చెవిలో వెంట్రుకలు మొలిపించడం ద్వారా ఏ ఫలితాన్ని నువ్వు ఆశిస్తున్నావు? నువ్వు సిరి సంపదలు గలివాడు అవుతావు, నువ్వు సంపన్నుడు అవుతావు. మేనమావ చెవిలో వెంట్రుకలు ఉంటే మేనలుడు సంపన్నుడు అవుతాడు అని కదా శాస్త్రం చెబుతోంది. నువ్వు దాన్ని నమ్మావు. అంచేతను మనం కోరుకోవాల్సింది ఏమిటి? సంపదని, వెంట్రుకల్ని కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక యువరాణి ఉంది. ఆ యువరాణి చాలా గొప్ప అందగత్తె. ఒక సర్వసుభిక్షమైన రాజ్యానికి ఆమె వారసురాలు, ఒక్కతే కూతురు ఆ రాజుగారికి. ఆ రాజుగారు ఆ అమ్మాయికి స్వయంవరం ప్రకటించారు. స్వయంవరం ప్రకటించినప్పుడు చాలామంది ఆ అమ్మాయి అందచందాలు కానీ, లేకపోతే ఆ రాజ్యం తాలూకు పేరు ప్రతిష్టలు కానీ బాగా తెలుసున్న వాళ్ళు వేలాది మంది వరులు వచ్చేసి వరుసగా కూర్చున్నారు స్వయంవరంలో. అప్పుడు ఆ అమ్మాయి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే చిన్న పరీక్ష పెట్టింది. నాతో సమానంగా పరుగు పందెంలో పాల్గొని నన్ను ఓడించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఆ అమ్మాయి. చెప్పేసరికి ఏమైంది, చాలా సులువైంది కదా. ఆ అమ్మాయిలతోటి పరుగు పందెం అంటే మగపిల్లలకి చాలా ఈజీ కదా. అందువల్ల ఎవరికి వాడే మనం గెలిచేమని రాకుమారులకి పైగా ఎస్ మంచి మాట అన్నారు. రాకుమారులకు మరీ ఈజీ కదా. అందువల్ల ఎవడికి వాడే పోటీకి తయారైపోయి సిద్ధంగా వచ్చేసాడు. వచ్చేసరికి ఈ లోపల ఆ అమ్మాయి ఏం చేసిందంటే నడుస్తున్న నగల కొట్టులాగా వచ్చింది. అంటే ఒంటి నిండా ఆభరణాలు ధరించి ఏవో శిరోభూషణాలు. ఈవేళ చూసారా మీకు పోతన గారు వర్ణించాడే సత్యభామ గురించి, ఆ శిరోభూషణాలన్నీ ఆభరణాలన్నీ ధరించి ఆపాద మస్తకం ఒక నడుస్తున్న నగల కొట్టు అన్నాను కదా, అలా వచ్చింది పోటీకి. వచ్చిన తర్వాత ఇదిగో మన రవిశాస్త్రి గారు లాంటి వారు ఎంపైర్గా కూర్చుని అక్కడ ఏం చేశారు, విజులు ఊదారు. విజులు ఊదగానే రిబ్బని పరుగు మొదలైంది. పరుగు పందెం మొదలైతే అప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి కావాలనే వదిలేస్తోందో లేకపోతే పొరపాటున జారి పడిపోతున్నాయో ఆ బంగారు ఆభరణాలు దారిలో పడిపోతూ వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని అనుసరించి పోటీలో పరిగెడుతున్న మనుషులు ఉన్నారే, ఆ పిల్లలు ఉన్నారే, వాళ్ళందరికీ ఎదురుగుండా ఒక 30 తులాల బంగారపు వడ్డాణం కనపడి మనస్సులో వెంటనే
ధర ఈవేళ 1,00,000 పై చిల్లర ఉంది కదా, 24 క్యారెట్ల బంగారం, ఆ ధర గుర్తొచ్చేసింది అనుకోండి. ఇప్పుడు దృష్టి దేని మీద పెడుతుంది? ఆ బంగారు ఆభరణం మీద పెడుతుంది. ఇలాగా ఉంగరాలు నగలు ఈ వీటిల్లోనే ఉండిపోయారు వీళ్ళందరూని. తీరా అసలు గమ్యం చేరుకున్నది యువరాణి ఒక్కతే. ఈ కథ ఏం చెప్తుంది మనకి? మన లక్ష్యం వేరు, మనం చూస్తున్నది వేరు. ఆ అమ్మాయి నిజంగా కనుక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏకాగ్రతతోటి ఆ పోటీలో పాల్గొని ఆ అమ్మాయిని ఓడించినట్లయితే, ఊరేగింపు కోసమే ఇన్ని నగలు వేసుకొచ్చిన ఆవిడ ఇంట్లో ఇంకెన్ని నగలు దాచి ఉంటుంది. ఆ తర్వాత రాజుగారి తదనంతరం తనకి రాజ్యం దక్కితే ఎంత స్థాయి చేరుకుంటాం మనం కదా. దీన్ని మర్చిపోయి ఆ తాత్కాలికమైన ఉచితాల కోసం వెంటబడేవాళ్ళు ఉంటారే, ఆశపడేవాళ్ళు ఉంటారే, ప్రలోభాలకు గురయ్యేవాళ్ళు ఉంటారే, వాళ్ళలాగా మనం అయిపోకుండా ఉండాలంటే మీరు చెప్పిన ఈ థర్డై విజ్డమ్, వివేకం అనే 3వ కన్ను తెరుచుకోవాలి. మీకు రామాయణం చెప్పింది కూడా అదే కదా మాస్టారు. మైనాకుడు ఉన్నాడు, కాసేపు రెస్ట్ తీసుకోవయ్యా, ఎక్కడో కొన్ని యోజనాల దూరంలో ఉన్న లంకకి ప్రయాణం అయ్యావు నువ్వు కదా. ఈ పర్వతం నుంచి ఆ లంక చేరుకోవడానికి మధ్యలో ఎంతో ప్రయాణం, ఎంతో ప్రయాస ఉన్నాయి. కాసేపు రెస్ట్ తీసుకో అని అడిగాడు పాపం మైనాకుడు. అడిగితే నేను ఒక లక్ష్యం కోసం పెడుతున్నాను. హనుమంతుడి ప్రయాణం మొదలైంది. మధ్యలో మీకేమైంది? కొన్ని ప్రలోభాలు ఎదురయ్యాయి, ఆటంకాలు ఎదురయ్యాయి, సమస్యలు ఎదురయ్యాయి. మీకు ఏం చెప్తున్నాడు ఆయన? భర్తృహరి ఇట్లా ఆటంకాలకి జడిసి ముందే ఆగిపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విఘ్నాయాస సంతరస్తులు అన్నాడు భర్తృహరి. ఆ విఘ్నాయాస సంతరస్తులు దేనివల్ల అలసిపోతారంటే అసలు ఆ పనికి సంబంధించిన భారం వల్ల కాదు. ఆ పని ఎలాగా, ఏమిటి, ఏ రకమైన కష్టాలు ఎదురవుతాయి అని ముందే ఊహించుకోవడంలో ఉండే ఆలోచనల బరువు ఏదైతే ఉందో ఈ ఆలోచనల భారానికి అలసిపోతారు ముందు. అలాంటి వాళ్ళని విఘ్నాయాస సంతరస్తులు అన్నాడు ఆయన. కానీ ఆయన హనుమంతుడు ఏం చేశాడు? నేను రాముడు విడిచిపెట్టబడిన బాణం అన్నాడు ఆయన. అందువలనే గవాంపతి రివాబభౌ, నందీశ్వరులాగా ఉన్నాడు అన్నాడు ఆయన వాల్మీకి మహర్షి. ఒక నందీశ్వరుడు శివుడి సంకల్పానికి నందీశ్వరుడు అంకితం అయిపోయినట్లుగా రాముడి లక్ష్యం, రాముడి పనికి హనుమంతుడు అంకితం అయిపోయాడు. ఇంకా అలా అంకితం అయిపోయినప్పుడు మీకు ఇలాంటివి ఏమీ ఆటంకాలు ఇవన్నీ అడ్డం రావు. అలాంటి పాఠం మనం రామాయణం నుంచి నేర్చుకోవాలి అని చెప్పే తల్లిదండ్రులు కానీ, అని బోధించే పాఠాలు కానీ మనకి చిన్నతనంలోనే వాటిని నేర్పించినట్లయితే, మన పాఠ్యగ్రంథాలలో ఈ లోపలికి చూడడం అనేది ఒకటి మనకి ప్రవేశపెట్టినట్లయితే ఈ రకమైన ఎరుక ఏర్పడుతుంది. హనుమంతుడు మనకి ఆదర్శం అవుతాడు. ఆయన నేర్పిన పాఠం ఈ పుస్తకాల్లో నేర్పిన పాఠాల కంటే విలువైనవి, అవి జీవితాన్ని తీర్చిదిద్దే పాఠాలు అనే ఒక ఎరుక ఏర్పడుతుంది. ఆ తర్వాత గురువులు దాని గురించి వివరిస్తే ఏమవుతుంది? సంస్కారాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇప్పుడు ఒక చూడగానే కలిగేది అనుభూతి. ఒక దృశ్యం చూసాం, ఒక మంచి పోయం చదివాం, అప్పుడు గబుక్కుని కలిగింది అనుభూతి. ఆ తర్వాత దాని గురించి పడుకున్నప్పుడో లేకపోతే తెల్లవారుజామున లేచినప్పుడో దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు వస్తుంది. అది ఆ గుర్తుకు వచ్చినప్పుడు అది అనుభవంగా రూపుదిద్దుకుంటుంది. ఈ అనుభవాల కూటమి ఏమవుతాయి? పదే గుర్తు రావడం వల్ల ఏమవుతుందంటే అది స్మృతిగా మారుతుంది. ఈ స్మృతుల సమాహార రూపం సంస్కారం అవుతుంది. ముందు అనుభూతి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం వల్ల మళ్ళీ తిరిగి దాన్ని గుర్తు చేసుకోవడం, నెమరేసుకోవడం ద్వారా కలిగేది అనుభవం. ఈ అనుభవం చిక్కబడినప్పుడు అది స్మృతి అవుతోంది. ఈ స్మృతుల తాలూకు సమాహార రూపం ఈ వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. అందుకని మీకు స్టీఫెన్ కోవే ఒక గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు, మానసిక శాస్త్రవేత్త ఉన్నాడు కదా, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్. ఆ పుస్తక రచయిత స్టీఫెన్ కోవే ఏమంటాడు? మనిషి అలవాట్ల కూడికే మనిషి అన్నాడు. అలవాట్ల కూడిక అంటే అలవాట్లు ఎందుకు వచ్చాయి? ఈ అనుభవంలోంచి స్మృతులై, ఆ స్మృతులు సంస్కారంగా మారి అది అలవాటుగా మారింది.
అలవాటుగా మారేసరికి ఈ అలవాట్ల కూడికే మనిషి. స్టీఫెన్ కోవే చెప్పిన మాట అది. అంటే ఏమిటన్నమాట, ఒక మూర్తి మొత్తం రూపుదిద్దుకుంటోంది ఆ రకంగా. అలాగా మీరు ప్రాథమికమైన దశలోనే మీకు దానికి సంబంధించిన విత్తనాలు తల్లిదండ్రులు కానీ గురువులు కానీ. మాస్టారు ఒక్కటే మాట అండి, మనకి బడి అమ్మ ఒడి, బడి, గుడి, ఇవి మూడేనండి భారతీయుడికి లక్ష్యాలు. ఒడి, అమ్మఒడి, గుడి, బడి, బడి తర్వాత గుడి, ఈ మూడే లక్ష్యాలు. కన్ను తెరిచి ఉన్నంతసేపు దేశం, కన్ను మూసి ఉంచినంతసేపు దైవం. సద్గురు శివానందమూర్తి లోకానికి ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం. కన్ను తెరిచి ఉన్నంతసేపు దేశం, కన్ను మూసి ఉన్నంతసేపు దైవం. ఇవి రెండే భారతీయుడికి లక్ష్యం అని చెప్పారు ఆయన. అది సద్గురు శివానందమూర్తి గారి సందేశం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఈ చైతన్యం నీలో జీర్ణమైపోతే సినారే చెప్పినమాట. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్నిపునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇలా సంస్కార గంగా ప్రవాహంలాగా ఆ సంస్కార గంగ జలాల్ని గురోలేని వాడిగా ఈ మనిషి తయారవ్వాలంటే ముందు ఆ దేశభక్తిని దైవభక్తిని మనుషుల తనలో రంగరించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది అంత సాహిత్యం, దాన్ని సాధన చేస్తే అది ఆధ్యాత్మికత. అయితే ఈ రోజుల్లో ఉన్న యువతకి ఆధ్యాత్మికత ఏ రకంగా అవసరం, సాహిత్యం ఏ రకంగా అవసరం, ఆధ్యాత్మికత ఏ రకంగా అవసరం? మంచి ప్రశ్న శాస్త్రి గారు. సాహిత్యం అనేది మనిషిని చేయడానికి. నరుడౌట ఎంత దుష్కరమ్ము సుమ్ము అన్నాడు గారి. ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము, నరుడౌట ఎంత దుష్కరమ్ము సుమ్ము. గాలిబు గీతం. ఇప్పుడు నరుడవడం అదేంటి మనిషే కదా అని అంటే, ఈవేళ ఆధునిక యుగంలో మనిషిలా లేడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను శాస్త్రి గారు. పాఠకులు అందరూ ఇందులో చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఈ మన ముఖాముఖి చూస్తే వాళ్ళకు కూడా అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఈవేళ అమీర్పేటలో ఉన్నాం మనం. అమీర్పేట సెంటర్లో మీరు ఉత్తి పుణ్యాన్ని నడివీధిలో ఒక నిలువెత్తు ధాన్యపు రాశి వేసేసి ఎవరికి కావాల్సింది వాళ్ళకి తీసుకుపోండి అని ఒక ప్రకటన చెయ్యండి, ఏమవుతుందో. మరి అదే ధాన్యపు రాశిని మీకు పక్షులు వస్తాయి, కడుపు నిండా 4 గింజలు తినేస్తాయి, అంతే తప్ప అది రెక్కలకి కొంచెం సంచులాగే వేలాడేసుకుని వెనక్కడిపోదామని కానీ, లేకపోతే ఎంతో కొంత దోచేసుకుందామని కానీ అవి ఆలోచించవు. మహా అయితే 1-2 గింజలు వాళ్ళ పిల్లల కోసం తీసుకెళ్తాయి, అంతే కదండి. పశువులు ఉన్నాయి, కుడితిలో ఎంతో పోస్తారు మీరు దాణాలు అవి కలిపేసేసి, అది ఎంత కావాలో అంతా తినేసేసి మేసేసి పచ్చగడ్డని మేసేసి హాయిగా ఇంటికి వెళ్ళిపోతాయి, అంతే తప్ప దాన్ని దాచుకుందామని వాటికి ఆలోచనలు లేవు. అదే ధాన్యపు రాశిని ఈవేళ మీరు అక్కడ వదిలేసేసి, అసలు ధాన్యమే కాదు, అసలు ఇదైనా ఖరీదైన వస్తువు దేన్నైనా సరే మీరు ఈవేళ నడి రోడ్డు మీద ఉంచేసి ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుపోండి అని మీరు అన్నారనుకోండి, 5-6 క్షణాలలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ. అంటే పశువుకి పక్షికి ఉన్నంత విచక్షణ కూడా మనిషి కోల్పోతాడు. మీరు ఆలోచించండి, ఈవేళ ఈ ఆహార పొట్లాల కోసం కరువు ప్రాంతాల్లో వరద ప్రాంతాల్లో ఎగబడుతూ ఉంటారు. అలా ఎగబడిపోతారండి, ఉన్నవాళ్ళు కూడా ఎగబడిపోతే లక్షణం ఒకటి మనిషికి వచ్చింది కదా. అందరినీ అనలేదు నేను, అసలు చెప్తున్నా. అంటే నరుడవుట ఎంతో దుష్కరమ్ము సొమ్ము. అలాగా నరుడిగా చేసేది సాహిత్యం అండి. నరుణ్ణి నారాయణుడిగా చేసేది ఆధ్యాత్మికత అండి. ఏమన్నారు శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో? జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు, అంతే తప్ప నరజన్మ ఉత్తమం అనలేదు.
వివేక చూడమణిలో శంకర భగవత్పాదులు నరజన్మ దుర్లభం అన్నారు. అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ, నాట్ ఎ ప్రివిలేజ్. ఇది ఒక అవకాశం, గొప్ప అవకాశం. దేనికి? నరుడు నారాయణుడు కావడానికి. అర్థమైందా? ఆ నరుడు నారాయణుడు అయ్యే విధానాన్ని మనకి పరమ గురువులు అందరూ నేర్పించారు. ఉదాహరణకి తిరువన్నామలైలో రోడ్డున నడిచొస్తున్నారు పరమాచార్య, కంచి పరమాచార్య పెద్ద ఆయన, పెరియవా అంటామే మనం, చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారు తిరువన్నామలైలో రోడ్డు మీద నడిచొస్తున్నారు. అక్కడ రమణ మహర్షి ఆశ్రమం కనపడింది. కనపడగానే అక్కడ ఆగారు ఆయన. ఆగి అక్కడ ఉండే సేవకులందరితోటి కాసేపు మాట్లాడారు ఆయన. మాట్లాడారు కానీ లోపలికి వెళ్ళి రమణ మహర్షిని పలకరించలేదు. పలకరించకుండానే అక్కడ కొద్దిసేపు గడిపేసేసి మళ్ళీ ఆయన దారిని ఆయన వెళ్ళిపోయారు. అర్థమైందా? అప్పుడు శిష్యులు కొంతమందికి కోపం వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక సత్యం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సూర్యుడు వేడికి తట్టుకుని వేసవకాలంలో మనం ఎండలో నడిచి వెళ్ళిపోగలం. కానీ ఆ సూర్యుడు వేడికి వేడెక్కిపోయిన ఇసుక ఉందే, ఆ ఇసుక మీద జోడు లేకుండా మీరు నడవలేరు. అంటే ఏంటనమాట, గురువు కంటే కూడా అప్పుడప్పుడు ఆ గురువు వల్ల వెలిగింపబడిన దీపాలు చాలా తాపాన్ని ఇస్తాయి. ఈ శిష్యులు వెళ్ళి ఏం చేశారు, రమణ మహర్షికి ఫిర్యాదు చేశారు. గురువుగారు, మీరు ఇక్కడ ఇంత గురువు ఉండగా ఆయన అలా దారిని వెళ్ళిపోయారు, మిమ్మల్ని వచ్చి పలకరించకుండానే అని. అప్పుడు రమణులు చెప్పిన మాట ఏంటి తెలిసిన, పరమాచార్యులు ఒకరు, రమణులు ఒకరా, ఇద్దరు ఒకటి కాదా అని అడిగారు ఆయన. అది పరమ గురుతత్వం. నేను నేనైన నేనులో నేను లేనమవడమే నేను. అఖండ మండలాకారం. అఖండ మండలాకారం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అంతే కదా. ఆ రమణులు వేరు, పెరియవా వేరునా, పరమాచార్యులు వేరునా, ఇద్దరు ఒకటే. ఈ ఎరుక ఏర్పడినప్పుడు అప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవనం సఫలమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక డివైన్ ప్లాన్, ఒక విశ్వ ప్రణాళికకి నీ స్వధర్మాన్ని అనుసంధానించుకోవడం చేతనవుతుంది. అంటే ఎప్పుడు కూడా ఈ సృష్టిలో ఒక విశ్వ ప్రణాళిక అమలవుతూ ఉంటుంది. ఆ విశ్వ ప్రణాళికకి అమలవుతున్నప్పుడు ఈ సాహిత్యాన్ని బాగా మధించిన వాడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి కనుక ప్రవేశించినట్లయితే ఈ సాహిత్యపు జ్ఞానాన్ని, ఈ ఎరుకని, ఈ అవగాహనని ఆధ్యాత్మికత వైపుకి మళ్లించుకుని తన జీవితాన్ని పండించుకునే ఒక మార్గం తెలుస్తుంది. అది ఎలాగంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. స్వధర్మాన్ని ఈ విశ్వ ప్రణాళికకి అనుసంధానించుకోవడం గురించి మనకి మహాభారతం చాలా గొప్పగా చెప్పింది. ఇప్పుడు వ్యక్తి చైతన్యం ఉంటుంది. వ్యక్తి అనేది ఇండివిజువల్ కాన్షియస్నెస్, అది సమష్టి చైతన్య వైపుకి, అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్. ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ వైపుకి ప్రయాణం చేసినట్లయితే అప్పుడు కాస్మిక్ కాన్షియస్నెస్, అంటే విశ్వ చైతన్యం ఈ మనిషికి సహాయపడుతుంది. అర్థమైందా? వ్యక్తి చైతన్యం సమష్టి చైతన్యం వైపుకి ప్రయాణించినప్పుడు విశ్వ చైతన్యంతో అనుసంధానం కుదురుతుంది. మీకు ద్రోణపర్వం చూడండి మహాభారతంలో. అక్కడ ఒక రోజున అర్జునుడు మహా పౌరుషంతో యుద్ధం చేసేస్తున్నాడు. భీష్మద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబైన కురుమహా సైన్యాన్ని చీల్చి చెండాడుస్తున్నాడు. ఆవేళ ఆయన పరాక్రమానికి వేలాది మంది సైనికులు, గొప్ప గొప్ప యోధులతో కూడా ఆవేళ కూలిపోయారు. కూలిపోతే ఇంత భగవద్గీత విన్న అర్జునుడికి కూడా ఒక్క క్షణం ఒక గర్వవీచిక మనసులో మెదిలింది. నేనేమన్నా గ్రీకు వీరున్నా, నేనేమన్నా పుష్పవన్న నేనేనా అని ఒక ఆలోచన వచ్చింది. వచ్చేసరికి ఏమైంది, వెంటనే దృశ్యం మారింది. అక్కడ ఏం మారింది చూడండి. దాంట్లో ద్రోణపర్వంలో వ్యాస మహర్షి చెప్పిందే నేను చెప్తున్నది. ఎదురుగుండా ఒక త్రిశూలధారి అయిన అజ్ఞాతవాసి అని చెప్పారు ఆయన. ఒక త్రిశూలధారి, ఒక అజ్ఞాతవాసి అక్కడ యోధుల్ని పొడిచి చంపేస్తున్నాడు. ఆ మరుక్షణం బాణాలు వెళ్ళి గుచ్చుకుంటున్నాయి. అంటే పరాక్రమం ఆ త్రిశూలానిది, ఖ్యాతి మాత్రం అర్జునుడిది.
అర్థమైందా? దీనివల్ల అప్పుడే అతనికి డౌట్ వచ్చింది. ఈ దృశ్యం కనపడేసరికి రాత్రి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళాడు. వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నా భ్రమపడ్డానా, పొరబడ్డానా, నిజమేనా, అక్కడ జరిగింది ఏమిటి అని. నాన్న, ఆ త్రిశూలధారి ఎవరో కాదు, పరమశివుడు. ఎప్పుడైనా సరే ఒక విశ్వ ప్రణాళిక, ఒక డివైన్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు హరిహరులు ఒకళ్ళకొకళ్ళు, దేవతలందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు చూన్ అయిపోతారు. ఇప్పుడు పెహల్గాం దాడి ఉంది. పెహల్గాం దాడిలో ముగ్గురు చూన్ అయిపోలే, మన త్రివిధ దళాలు కూడా చూన్ అయిపోయాయి. గంటల్లో తేల్చేశారు ఫలితాన్ని కదా. అట్లానే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కూడా ఇట్లా ఒక విశ్వ ప్రణాళిక లాంటిది. కురుక్షేత్రం కూడా ఒక విశ్వ ప్రణాళికలో భాగం. అది కృష్ణుడి సంకల్పం. కృష్ణుడి సంకల్పానికి శివుడు సహకరిస్తున్నాడు. ఇది నీకే ఎందుకు జరిగింది? ఎందుకంటే గంధం తీసే చేతికి పరిమళం అంటుకుంటుంది. మీరు దేవుడి కోసం చేసినా సరే, అది దేవుడి కోసమే తీస్తుంటారు గంధం, కానీ ఆ గంధపు పరిమళం మీ చేతికి అంటుకోవట్లే. అలాగా నువ్వు దేనికి చూనయ్యావు, దేనికి నీ జీవితాన్ని అంకితం చేసుకున్నావు, దేనికి నీ మనుగడని, నీ పరాక్రమాన్ని, నీ విలువిద్యని ముడుపు కట్టావు? ఎవరికి? కృష్ణుడి ప్రణాళికకి ముడుపు కట్టావు. అందువలను పరాక్రమం అంతా వాళ్ళది. ముందే చెప్పాడుగా ఆయన, నాన్న వీళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు నా చేతుల్లో. నిజానికండి గమనించండి, కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్నవి అటు 8, అటు 7, ఇటు 11, 18 అక్షోహిణులు. అంతకంటే గొప్ప సైన్యంతో జరాసంధుడి మీదకి, ఇంకొకటి మీదకి శ్రీకృష్ణుడు ఎత్తుకెళ్ళిన యుద్ధం చేసిన ఇవి ఘట్టాలు చాలా ఉన్నాయి. అంటే ఏమిటనమాట, ఆ వాటిని దేన్ని హైలైట్ చేయలేదు, కానీ కురుక్షేత్రం ఒకటే హైలైట్ అయింది. నిజానికి వాటితో పోలిస్తే కృష్ణుడు చేసిన దాంట్లో సైన్యం పరంగా ఈ కురుక్షేత్రం చిన్నది. కానీ కురుక్షేత్రం ఎందుకు హైలైట్ అయింది? ఎందుకంటే నరుడు నారాయణుడికి తన జీవితాన్ని ముడుపు కట్టాడు కనుక, తన పరాక్రమాన్ని, తన విలువిద్యని, తన జ్ఞానాన్ని, తన శరణాగతి చెందాడు కనుక, కృష్ణుడికి అంకితం చేశాడు కనుక, గంధం తీశాడు కనుక ఆయన చేతికి పరిమళం అంటుకుంది, ఆయన చేతికి ఆయనకి ఖ్యాతి దక్కింది. అర్థమవుతుందా? అలా ఒక విశ్వ ప్రణాళికకి నీ స్వధర్మాన్ని అనుసంధానం చేసినప్పుడు నీ ఏమవుతుంది, నువ్వు సృష్టి క్రమంలో ఇండివిజువల్ కాన్షియస్నెస్ దగ్గర నుంచి కలెక్టివ్ కాన్షియస్నెస్లో ప్రవేశిస్తావు. అంటే వ్యక్తిగతంగా అర్జునుడు అనేవాడు ఒక కృష్ణుడి చేతిలో ఆయుధమై కురుక్షేత్ర మహాసంగ్రామంలో కృష్ణుడి ప్రతినిధిగా సమష్టి చైతన్యంలోకి ప్రవేశించాడు. ప్రవేశించేసరికి కాస్మిక్ కాన్షియస్నెస్, విశ్వ చైతన్యపు చేయూత అందింది. విశ్వ చైతన్యపు చేయూత ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు సంహరిస్తున్నాడు, సహాయపడుతున్నాడు. అట్లాగే ప్రతి మనిషికి కూడా నేను నాకు దాన్ని ఏమంటారంటే నా కోడి నా కుంపటి, ఈ నా కోడి నా కుంపటి అనే ఒక ఇండివిజువల్ ఇరుకు సందుల్లోంచి సమష్టి చైతన్యం అనే రహదారిలోకి ప్రవేశించినప్పుడు కాస్మిక్ కాన్షియస్నెస్ మీకు సహాయం చేస్తాడు. అంటే నేను, నా బతుకు, నా కోడి, నా కుంపటి, నా జనం, నా మనుషులు, నా సంతానం, నా ఇక్కడి నుంచి నేనులోంచి మనం అనే దానిలోకి ప్రవేశించినప్పుడు అప్పుడు ఆ మనంలో ఆయన వచ్చి జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయ్యాడు కాబట్టి మీకు రామాయణంలో కూడా మనకి చెప్పుకోవచ్చు. కావాలంటే మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ అన్నారే మీరు, ఒక ఏన్షియంట్ విజ్డమ్కి మోడర్న్ ఇంటర్ప్రిటేషన్, అధునాతనమైన అభివ్యక్తి, అధునాతనమైన అవగాహన ఏమిటంటే, ఇప్పుడు రామాయణంలో కూడా రాముడు అనేది ఒక ఇండివిజువల్ కాన్షియస్నెస్. ఏమండి, విశ్వామిత్రుడు ప్రవేశించిన తర్వాత ఆ విశ్వామిత్రుడు ఏ కక్షలోకి ప్రవేశపెట్టాడు రాముణ్ణి? ఒక నిజంగానే రాముడు కనుక మామూలుగా అలా విశ్వామిత్రుడు ప్రమేయం లేకుండా అలా ఉండిపోతే దశరథుడు పెద్ద కుమారుడిగా సాధారణంగా ఒక రాజు అయిపోయి ఉండేవాడు కదా. అది నిజంగా అలాగే జరుగుంటే ఆ రాముడి గురించి మనం ఈవేళ చదువుకోవాల్సిన, పారాయణ చేయవలసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ దశరథ రాముణ్ణి అడవి రాముని చేసిన వాడు ఎవడో? విశ్వామిత్రుడు. అర్థమవుతుందా? అంటే ఇండివిజువల్ కాన్షియస్నెస్ నుంచి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశపెట్టాడు రాముణ్ణి. ప్రజల మనిషిని చేశాడు ఆయన, ఋషుల మనిషిని చేశాడు ఆయన.
ఒక రాజకుమారుని తీసుకొచ్చి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రాజకుమారుడు అనేవాడు ఏమైపోయాడు? దశరథుడు కుమారుడు ఏమైపోయాడు? అడవి రాముడు అయ్యాడు. అడవి రాముడు అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి కథ నడిపించి ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఆ విశ్వ చైతన్యం ఈయనకి సహాయం చేయడానికి వీలుగా ఆయనకి బల అతి బల తను సంపాదించిన అస్త్ర విద్యను అంతటిని, అమ్మో చాలా ఈశాన సంహిత అంటారు దాన్ని, ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది ఆ అస్త్ర విద్య అంతా. ఆ ఈశాన సంహితనంతటిని జీవితకాలం పాటు తపస్సు చేసి, అబ్బో విశ్వామిత్రుడి తపస్సు చాలా అసాధారణమైంది. మనం కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో చదివిన, వాల్మీకి రామాయణం కల్పవృక్షంలో చదివిన విశ్వామిత్రుడి కథ అద్భుతమైన కథ. ఒక సాధారణమైన మనిషి, ఒక సాధారణమైన పరిపాలకుడు, కౌశికుడు ముందు మనిషిగా, ఋషిగా, మహర్షిగా, బ్రహ్మర్షిగా, ముందు దేవర్షి తర్వాత బ్రహ్మర్షి. ఆ బ్రహ్మర్షిగా ఎదిగిన క్రమం అంతా గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుల్లో పెట్టవలసిన పాఠం విశ్వామిత్రుడిది. ఆ విశ్వామిత్రుడు ఇన్స్ట్రుమెంట్ అయ్యాడు దేనికి? రాముడు అనే ఇండివిజువల్ కాన్షియస్నెస్ని తీసుకెళ్ళి కలెక్టివ్ కాన్షియస్నెస్లోకి ప్రవేశపెట్టడానికి మధ్యలో ఆయన వాహిక అయ్యాడు, ఆయన బ్రిడ్జ్ అయ్యాడు, వారధి అయ్యాడు. వారధి అయ్యేసరికి అప్పుడు మీకు మళ్ళీ కాస్మిక్ కాన్షియస్నెస్ ప్రమేయం మీకు కావాలంటే సాక్ష్యం, చివరిలో అగస్త్య మహర్షి వచ్చాడు. వచ్చి ఆయనకి ఆదిత్య హృదయం బోధించాడు కదా. ఒక మనిషి ప్రమేయం కొత్త ఆదిత్య హృదయం అనేది ఏంటి? కాస్మిక్ కాన్షియస్నెస్. ఆలోచించండి. ఆ మాతలి రథం తీసుకురావడం, ఇవన్నీ దేనికి చిహ్నాలు, దేనికి ప్రత్యేకలు? కాస్మిక్ కాన్షియస్నెస్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి, ఎంటర్ అవ్వడానికి అవి అన్ని చిహ్నాలు. అలా మనం వాటిని బిట్వీన్ ద లైన్స్ మనం అర్థం చేసుకోవడానికి ఆధ్యాత్మికత సహకరిస్తుంది. సహకరించినప్పుడు ఏమవుతుంది? ఈ నారాయణుడికి మనం దగ్గర అవుతాం. సాహిత్యం ఏం చేస్తుంది? మనిషిని చేస్తుంది. మనిషి నరుడు నారాయణుడు అవడానికి ఆధ్యాత్మికత తోడ్పడుతుంది. అంచేతను ఇవి రెండూ కూడా గరుత్మంతుడిని చేయడానికి, గరుత్మంతుడు అయ్యాక పనికొచ్చే ఒక గొప్ప రెక్కలు అవి రెండు. అయితే మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఈనాడుతో అనుబంధం ఎలా సంభవించింది? అది నిజమేనండి. ఒక అద్భుతమైన మలుపు నా జీవితంలో. అదృష్టవంతుణ్ణి అన్నానే, ఆ అదృష్టవంతుణ్ణి అనడానికి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విశేషం ఏమంటే, మలుపు ఏమంటే, ఇది కూడా మీకు ఇందాక చెప్పాను కదా, నేను మా నాన్నగారి గౌరవార్థం జర్నలిజంలో డిప్లొమా చేయడానికి, అందులో కొన్ని ఎక్సర్సైజెస్ నిర్వహించడానికి నేను వ్యాసాలు రాస్తూ ఉండేవాడిని సమాచారం పత్రికలో. ఆ సమాచారం పత్రికలో వ్యాసాలు రాస్తున్నప్పుడు మీకు తెలిసే ఉంటుంది, బాపు రమణలు 2000 సంవత్సరాల ప్రారంభం 2004 దాకా 2005 దాకా వాళ్ళు ఈ భాగవతాన్ని సీరియల్ చేశారు. 500 ఎపిసోడ్స్ దాకా వచ్చింది అది. మీరు నమ్మండి, నేను ప్రతి వారం ఆ 500 ఎపిసోడ్స్ రివ్యూ చేశాను సమాచారం పత్రికలో. 500 ఎపిసోడ్స్ రివ్యూ చేసిన ప్రతి వారం శ్రీ భాగవతం రివ్యూ. ఆ రాసినప్పుడే నాకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అది కూడా ఒక ఎడ్యుకేషన్. వ్యాసుడు ఏం చెప్పాడు, నాన్న కవిత్రయం వారు ఏం చెప్పారు, బాపురాములు ఏం చెప్తున్నారు, ఈ కంపారిటివ్ స్టడీ వచ్చేది నా దాంట్లో. నాకు చాలా మంచి పేరు తెచ్చిన వ్యాసాల్లో అదొకటి. నా కెరీర్ ఒక వ్యాస రచయితగా లేకపోతే ఒక జర్నలిస్టుగా నాకు పునాది సమాచారంలో పడింది. ఆ సమాచారంలో ఈ రివ్యూస్ చేస్తుండడం, రామోజీరావు గారు కొత్తగా పేపర్ పెడుతున్న రోజుల్లో యాక్చువల్గా అంటే కొన్ని ఎడిషన్స్ మొదలెడుతున్నప్పుడు ఒకసారి ఎప్పుడో సమాచారం పేపర్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పటికే అంటే ఈ రివ్యూస్ కంటే ముందే ఆయన వచ్చి ఇలా పేపర్లు తిరిగేస్తూ ఒక వ్యాసం దగ్గర ఇలా వేలు పెట్టారు అని అడిగారు ఆ ఎడిటర్ని. సీతారామాంజనేయులు గారని సమాచారం ఎడిటర్ ఆయన్ని రామోజీరావు గారు అని అడిగారు. అని అడిగితే ఎర్రాపరెడ్డి రామకృష్ణ అని స్టేట్ బ్యాంక్లో పనిచేస్తాడండి, ఆయన్ని తీసుకొచ్చి మేము ఇలా రాయించుకుంటుంటాం అని చెప్పి ఆయన ఇవన్నీ రాస్తుంటారని చెప్పారు. ఆయన చెప్తే ఒకసారి ఆయన్ని పిలిపించండి అన్నారు. పిలిపించండి అంటే ఆయన స్టేట్ బ్యాంక్లో క్యాషియర్ అండి, అంచేతను ఆయన లేచి రావడం వీలవదు, మధ్యలో సాయంకాలం ఫోన్ చేయిస్తానని చెప్పారు. ఈయన
అప్పటికి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు. తర్వాత నాకు ఫోన్ చేయించి ఆయన్ని ఒకసారి పిలిపించడం చెప్తే నా ఫోన్ దగ్గర కూర్చొని అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవుగా, ట్రంక్ ఫోన్లే. ఫోన్లో ఆయన రామోజీరావు గారు నాతో అన్న మాట ఏంటంటే, మీరు ఈనాడుకు రాస్తున్నారు. ఈ ఇంప్రెషన్ ఆయనకి అలా వచ్చింది. ఆయన ఒక మెతుకు పట్టుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పగలిగిన గొప్ప ప్రతిభాశాలి. రామోజీరావు గారిని గురించి చెప్పాలంటేనండి ఒక అద్భుతమైన వ్యక్తి అండి. ఆయనది డేగచూపు. ఎవడు దేనికి పనికొస్తాడో, ఎవడిని ఏ తేనె పట్టును పిండితే తేనె శ్రేష్టమైన తేనె వస్తుందో గుర్తుపట్టగలిగిన ఒక గొప్ప వ్యక్తి, తెలిసిన వ్యక్తి రామోజీరావు గారు అన్నారు. సరే, ఆ తర్వాత నేను దాంట్లో ప్రవేశించి మొట్టమొదట అంతర్యమి వ్యాసాలతోటి మొదలైంది నా కెరీరు. ఆ తర్వాత ఫీచర్స్ రాశాను. 2007లో మీరు సంపాదకీయాలు రాయాల్సి ఉంటుంది, సాహిత్య సంపాదకీయాలు. ఆదివారం నాడు ఎప్పుడూ కూడా సాహిత్య సంపాదకీయాలు రాస్తారు. మిగతా 6 రోజుల్లోనూ ఈనాడులో ఆ స్టాఫ్ అందరూ చాలా మేధావులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దిగ్గజం. వాళ్ళు మిగతా వారాల్లో సంపాదకీయాలన్నీ వాళ్ళు రాస్తారు. ఒక బడ్జెట్ అనండి, లేకపోతే ఒక యుద్ధం అనండి, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీకి సంబంధించినవన్నీ మిగతా అన్నీ వస్తాయి. కానీ ఆదివారం ఒక్కరోజు మాత్రం సాహిత్య సంపాదకీయాలు వస్తాయి. అవి 2007లో నా చేత మొదలెట్టించారు రామోజీరావు గారు. అది ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తుంది. అది కొనసాగుతూ వస్తుంటే అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు నిజానికి నమ్మండి మీరు, నేను దానికోసం నన్ను నేను నిరూపించుకోవడం కోసం నాకు దొరికిన ఒక గొప్ప అమృత కలశం అది. ఈనాడు గొప్ప అవకాశం. ఏం సార్, ఇప్పుడు హైదరాబాద్లో మీకు వీధికి 2 ఉన్నారు రచయితలు అనకూడదు, కానీ మనకంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే గొప్ప పండితులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. మిగతా పత్రికల్లో రిటైర్ అయ్యో లేకపోతే ఉద్యోగం వదిలేసో అనుభవంతో వీళ్ళ పెన్ను చేతితో పట్టుకుంటే ఆగని రచయితలు, గొప్ప రచయితలు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఎక్కడో రాజమండ్రిలో కూర్చుంటున్న నన్ను ఇవన్నీ ఎందుకు రాయించుకుంటున్నారు? సాయంకాలం 5:45కి ఫోన్ చేశారు అతనికి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు రెహమాన్కి. సార్, 1:15 టైము, 7 డెడ్లైన్, రెహమాన్ మీద మనం రేపు ఎడిటోరియల్ ఇవ్వాలి. ఎంత గొప్ప సవాల్ ఇది! మనల్ని మనం నిరూపించుకోవడానికి ఎంత గొప్ప అవకాశం అది. సార్, ఖజురహో ఉత్సవం అద్భుతమైన ఇది జరుగుతోంది, మనం దాని మీద ఎడిటోరియల్ ఇవ్వాలి సార్ వచ్చే ఆదివారానికి అని అక్కడి నుంచి నాకు ఫోన్ వచ్చేది. ఫోన్ రాగానే నృత్యం అంటే ఏమిటి, నృత్యం అంటే ఏమిటి, నాట్యం అంటే ఏమిటి, ఈ 3 తెలియాలంటే నా దగ్గర 10,000 పుస్తకాల గ్రంథాలయం ఉంది. నా ఆస్తి అది. నా ఆస్తి ఏంటంటే 10,000 పుస్తకాల గ్రంథాలయం. అది కూడా చాలేదు. మా ఊరు గౌతమి గ్రంథాలయంలోకి వెళ్ళి 2 రోజుల పాటు జాయపశానాని నృత్యరత్నావళి దగ్గర నుంచి ఈవేళ నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యం దాకా ఆ మధ్యలో వచ్చిన ఒక 30-40 గ్రంథాలు రాసుకుని ఒక 330 పదాల కోసం నేను అంత తపస్సు చేసేవాడిని. ఎందుకని? ఒక అవకాశం దక్కడం ఒక వంతు, దాన్ని నిలబెట్టుకోవడం ఒక వంతు. అక్కడ నిలబడ్డం, కీర్తి శిఖరం అందుకోవడం అందరూ, కానీ జారిపోతారు అక్కడి నుంచి. అక్కడ నిలబడ్డం కోసం 2 రోజుల పాటు నేను దీనికి దానికి తేడాలు ఏమిటి అవన్నీ నోట్స్ రాసుకుని వచ్చాను. ఇంత చేసి అక్కడ నేను చదివింది ఒక సుమారుగా 300 పైన పేజీలు చదివాను. అక్కడ రాయాల్సింది 300 పదాలు. కానీ దానికోసం అంటే ఒక్కొక్క వ్యాసం వెనకాల కూడా నా తపస్సు ఉంటుంది, నా ప్రసవవేదన ఉంటుంది. నేను ఈ రాసే వ్యాసాలన్నీ కూడా అనుభవాల దరువు, ఈ గురువుల పరంపర నుంచి నాకు వచ్చిన ఒక ఆలోచనల సమాహార రూపం అది. అర్థమైందా? పిండితే రాలిన ఇవి నన్ను ఇలా పిండుతారు ఈనాడు వాళ్ళు. అలా పిండినప్పుడు వచ్చిన ఒక 4 చుక్కలు, ఒక తేనె పట్టులోంచి వచ్చినప్పుడు తేనె చుక్కలు వస్తాయి, ఒక పట్టు బట్టలోంచి వచ్చినప్పుడు నీటి చుక్కలు వస్తాయి. ఇదైనా వాళ్ళు దాన్ని అవసరమైతే ఒక చోట 2 చోట్ల మెరుగులు దిద్దుతారు. కానీ వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం ఏమిటి అని అంటే, సార్ ఈ పదం కొంచెం మన పాలసీకి కానీ
లేకపోతే కొంచెం ఇది మారిస్తే బాగుంటుంది అంతవరకు. వాడు మార్చారు, నాకు చెప్తారు. నాకు ఇచ్చిన గౌరవం అది ఇన్నేళ్ళుగా. మీరు నమ్మరు, చాలా ఉత్తరాలు వచ్చేవాళ్ళకి, ఏమండి మేము కూడా రాస్తాము, ఎర్రాపరెడ్డి రామకృష్ణ అంటే మేము బాగా చదువుకున్న వాళ్ళము, మేము అంతకంటే బాగా రాయగలిగిన వాళ్ళము అని. మీరు నమ్మండి మేస్టారు, ఆ ఉత్తరాలు కూడా నాకే పంపించారు వాళ్ళు. అంటే ఏమిటనమాట, నన్ను నమ్మారు వాళ్ళు. ఆ నమ్మారు అన్న విషయం నాకు తెలిసినప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎర్రాప్రగడ అనే బరువుని పరువుగా మార్చుకోవడం ఎంత కష్టమో, రామోజీరావు గారు ఈనాడు బృందం నా మీద ఉంచిన నమ్మకాన్ని మొయ్యడము, దాన్ని పరువుగా మార్చుకోవడము, ఆ బరువుని పరువుగా మార్చుకోవడం కూడా అంతే. కనుక ఈ ప్రయాణం ఈనాడుతో నాకు అసోసియేట్ అయిన తర్వాత ఇన్నేళ్లుగా ఆదివారం సంపాదకీయాలు నా చేత రాయిస్తున్నారు. నా ద్వారా వస్తున్నాయండి, నా ద్వారా వస్తున్నాయి, నా మించి వస్తున్నాయి అవి. ఆ క్షణాన నేను ఏదో అమ్మవారిని తలుచుకుని కూర్చుంటాను, అవి అలా వస్తూ ఉంటాయి, నేను ఆనందిస్తూ ఉంటాను మధ్యలో. చివరిగా ఒక ప్రశ్న. ఈ కాలం యువతకి జీవితం అనే ఒక రాయిని శిల్పంగా మార్చుకోవాలి అంటే తనని తాను ఎలా చెక్కుకోవాలి? ఈ చెక్కుకోవడానికి ఆధ్యాత్మికత, భాషా సంస్కృతి, మన యొక్క ఆలయ సంస్కృతి, మన యొక్క సనాతన విద్య ఏ కోణంలో ఉపయోగించుకోవాలి? ఇవన్నీ అవసరం లేదు, ఏదో మేమేదో ఇంగ్లీష్ పుస్తకం చదువుతాం, ఏదో పరీక్ష రాస్తామనే కోణంలో వెళ్ళి వాళ్ళు జీవితాలు మొదలుపెట్టి, ఎందుకంటే నేను ఆస్ట్రాలజర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరకు వచ్చే సమస్యలు అదే. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, పెళ్ళై 8వ రోజు విడాకులకు అప్లై చేసింది. నువ్వు అబ్బాయితో ఏం మాట్లాడావమ్మా అని నేను అడిగితే, ఆ అబ్బాయి నన్ను కోపగించుకున్నాడు అన్న. వాళ్ళ అమ్మ పక్క నుండి ఆ కోపగించుకుంటే ఎలా అని దానికి సమర్థిస్తూ ఉంది. ఆ తల్లిని చూస్తే నిలబెట్టాల్సిన తల్లే పడగొడుతుంది. మీ అమ్మ మీ నాన్నగారి దగ్గర ఎన్నిసార్లు చేవాట్లు తిన్నదమ్మా అని నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆ అమ్మాయి కొద్దిగా ఆలోచనలో పడి వెనక్కి వెళ్ళి నేను విడాకులను వెనక్కి తీసుకున్నాను అన్నయ్య అని మెసేజ్ పెట్టింది. ఈ ఒక్క మాట సరైన సమయంలో పట్టడం వల్ల నాకు తెలియలేదు. నేను 7th క్లాస్లో హాస్టల్ జీవనంలోకి వెళ్ళాను. 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ హాస్టలే, డిగ్రీ హాస్టలే, ఆ తర్వాత పెద్ద చేశాను, ఎంఎస్ యూఎస్లో చేసింది, ఇప్పుడు పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉంది. కానీ ఆ అమ్మాయికి జాబు పరంగా ఎక్సలెంట్, ఇద్దరు అబ్బాయి అంతే అమ్మాయి పరంగా, కానీ సంసార పరంగా నీల్. ఎందుకంటే వాళ్ళు సంసారంలో ఉండాల, సంసారం అనేది ఏదో తెలిసే ఏజ్కి వాళ్ళు బయట హాస్టల్లోకి వెళ్ళిపోయారు. సో ఇలాంటి జీవితాల్లో బతుకుతున్నటువంటి యువతకి తను తానుగా రాయి నుంచి శిల్పంగా మారాలి అంటే మన సాహిత్యాన్ని, మన యొక్క సంస్కారాన్ని, ఆధ్యాత్మికతని అనేది ఎలా తనని తాను మలుచుకోవాలి, ఎలా జీవితాన్ని పండించుకోవాలి అనేది మీ దగ్గరనే ఈ మార్గంలో అంటే వాళ్ళ జీవితాలని భౌతికంగా ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్ లేక గిలగలా కొట్టుకుంటున్న సమాజానికి మీరు ఇచ్చే చివరి మెసేజ్. మనిషికి ఋషి రుణం అనేది ఒకటి ప్రధానమైనది. ఇప్పుడు నేను మీకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య గారి దగ్గర నుంచి రామోజీరావు గారి దాకా కూడా నాకు ఒక మార్గనిర్దేశకులే. వీళ్ళు ఏం నేర్పించారో ఆ నేర్పించిన దాన్ని నేను దీపధారిగా, అంటే వెలుగుతున్న దీపంలాగే ఉండి, వెలుగుతున్న దీపమే ఇంకో దీపాన్ని వెలిగించగలరు. మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్తుంటే ఆ దీపాన్ని వెలిగించుకున్న కొన్ని ఇన్సిడెంట్స్ నాకు గుర్తొస్తున్నాయి. మాకు రాజమహేంద్రవరంలో ఎస్పీ గారు ఆ ఒక సీజన్లో, అంటే ఒక 5 ఏళ్ల పాటు నన్ను పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలర్గా పెట్టుకున్నారు. అక్కడ మహానుభావుడు కర్రి రామారెడ్డి గారిని గొప్ప మనస్తత్వవేత్త, మానస హాస్పిటల్ అధినేత. అబ్బో, ఆయనకి 70-80 డిగ్రీలు అవి ఉన్నాయి, మహానుభావుడు. అలా 2-3 కలిసి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి, ఇప్పుడు ఫ్యామిలీలో గొడవలు వచ్చి
తగాదా పడ్డవాళ్ళు, విడాకులకు వస్తున్న వాళ్ళు, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం నన్ను కూడా ఒక 5 ఏళ్ల పాటు కౌన్సిలర్గా పెట్టుకున్నారు. అప్పుడు 2 ఇన్సిడెంట్స్ చాలా చాలా వచ్చాయి. అందులో నా వంతుగా ఋషి రుణం అన్నది అందుకు. ఈ నేర్చుకున్న జ్ఞానం, నాకు పెద్దలు నాకు అనుగ్రహించిన ఈ వివేకం, దేన్ని వాడుకున్నప్పుడు నాకు గొప్ప తృప్తి కలిగించిన సన్నివేశాలు అవి. నా జీవితంలో చాలా తృప్తి కలిగించిన సన్నివేశాలు. ఒక మంచి ఎడ్యుకేటెడ్, ఇద్దరు కూడా ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. పెళ్ళయిన తర్వాత గొడవలు వచ్చాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు. ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్లో కనుక వాళ్ళు పరస్పరం అంగీకారానికి రాకపోతే కోర్టుకి వెళదామనే ఉద్దేశంతో ముందు కౌన్సిలింగ్కి పిలుస్తారు వాళ్ళు. ఆ కౌన్సిలింగ్కి పిలిచినప్పుడు నేను ఇద్దరు చెప్పిన కథ బాగా వినాలండి. వాళ్ళ ఎగుని అంతా వాళ్ళు చెప్పేసుకొని ఇవ్వాలి, వాళ్ళ బాధ అంతా. అప్పుడు ఏమవుతుంది, ఒకవైపు ఆర్గ్యుమెంట్ అంతా పూర్తిగా విన్నట్టు అవుతుంది. ఆ తర్వాత రెండో వాళ్ళని వినాలి మనం. అప్పుడు మనం మధ్యలో జడ్జీగా నిలబడాలి, రెండో వైపు కాకుండా. అలాగా నేను విన్న తర్వాత ఆ అమ్మాయిని కూర్చోబెట్టాను. అమ్మా, నేను ఒక కథ చెప్తాను, నువ్వు విడాకులు ఇచ్చేయి, ఏం పర్వాలేదు. కానీ ఆ విడాకులు ఇవ్వడం అనేది, ఆయన నుంచి విడిపోవడం అనేది, దూరం అయిపోవడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడు చేయాలో చెప్పనా? ఒక చిన్న రహస్యం చెప్తాను. మీకు పెళ్ళయి 6 నెలలు అయింది, ఇంకా ఆయన ఈ దాంపత్య సుఖానికి ఇంకా పూర్తిగా లోబడ్డాడో మరిగాడో లేదో తెలీదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే కొన్నాళ్ల పాటు పొద్దున్నే లేవగానే ఆయన మీద ప్రేమ నటించి, ఈ బ్రష్ మీద పేస్ట్ వేసేవడం దగ్గర నుంచి, జీడిపప్పు ఉప్మా తినిపించడం దగ్గర నుంచి, ఆయనకి ప్రేమగా టాటా చెప్పడం దగ్గర నుంచి, రాత్రి మధ్యాహ్నం క్యారేజీ ఆయనకి ఇష్టమైన పదార్థాలు వండి, ఆ అమ్మాయి అప్పటికింకా ఉద్యోగం చేయలేదు. ఆ రోజుల్లో నువ్వు ఏం చేసి అలాగే ఇప్పుడు బిహేవ్ చేయి. ఇలా బిహేవ్ చేసి బాగా నీకు అలవాటు పడేలాగా, నీ మీద ఆధారపడేలాగా చేసుకో. అలా ఆధారపడేలా చేసుకుని అప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు వదిలేయాలి. అప్పుడు గింజుకు చేస్తాడు. ఈ కథ ఒక తాతగారికి అన్వయించి చెప్పాను. ఈ అమ్మాయికి చెప్తే మళ్ళీ హర్ట్ అవుతుంది, ఈగో ప్రాబ్లం వస్తుంది. అందుగురించి అమ్మ, నేను చిన్నప్పుడు విన్న కథ ఒకటి చెప్తున్నాను. ఒక తాతగారి దగ్గరికి ఒక మనవరాలు వచ్చి, అమ్మ తాతగారు నాకు అర్జెంట్గా విడాకులు కావాలి, ఎందుకంటే నేను ఎంత గారాభంగా మీరు పెరిగాను మీ దగ్గర, మా అత్తారింట్లో ఆ గౌరవం ఆ గారం దక్కట్లేదు, ఇష్టం వచ్చిన పనులు అవి ఇలాగా వచ్చి కంప్లైంట్ చేసింది. నాకు 6 నెలల్లో విడాకులు కావాలి, ఏం చేస్తావో తెలియదని. సరే, నీకు నేను విడాకులు ఇప్పిస్తాను, కానీ ఈ 6 నెలలు నువ్వు ఏం చేయాలో చెప్పు అని తాతగారు చెప్పిందే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే అలా చెప్పు. అలా చేసి ఒక 2-3 నెలలు బాగా నీకు అలవాటు పడిపోయి, అంటే ప్రతిదానికి నీ మీద ఆధారపడేలా చేసుకున్న తర్వాత అప్పుడు లేదు చక్కరా, అప్పుడు తెలుస్తుంది గింజుకు వస్తాడు వాడు అని చెప్పి తాతగారు చెప్పారు. ఈ కథ ఈ అమ్మాయికి చెప్పి అలా చేసిరా అని చెప్పారు. అప్పుడు తాతగారు చివరికి ఏం జరిగిందండి అని అడిగింది ఆ అమ్మాయి. ఆ తాతగారు 6 నెలలు అయింది, ఏడాది అయింది, పిల్ల రాదు, ఏమైంది విడాకులు అన్నావు కదా అని అడిగాడు ఈ తాతగారు. అడిగితే ఆ అమ్మాయి చెప్పిందట, లేదు తాతయ్య, ఇప్పుడు హచ్చి కుక్క పిల్ల ఉన్నాడు నా మొగుడు, నేను ఇప్పుడు ఏమన్నా కూడా కాదనడం లేదు, నేను ఏం అడిగితే అది తెచ్చిపెడుతున్నాడు, ఇప్పుడు వద్దులే ఇంకా అంది అని చెప్పాను. అప్పుడు ఈ అమ్మాయి వెంటనే లేచి ఆ తాతగారికి నమస్కారం చేయి అంది మొగుడిని పిలిచి. నేను కౌన్సిలింగ్ చేసిన అమ్మాయి, నేను కౌన్సిలింగ్ చేసిన మనిషి ఆ అబ్బాయిని పిలిచి తాతగారికి నమస్కారం చేయరా అంది మొగుడిని పిలిచి. అంటే ఆ తాతగారు చెప్పిన కథ ఈ తాతగారి ద్వారా ఈ మనవరాలకి ఎక్కింది. అలా నచ్చ చెప్పాలి, మన ఇగో ఇది అవ్వకుండాని. అదే సందర్భంలో మనం ఇంకొక కోణం కూడా వాళ్ళకి చెప్పాలి. ఇవన్నీ మోసుకొస్తూ ఉంటారండి మనుషులు, ఇవన్నీ మోస్తూ బతుకుతూ ఉంటారు. ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడ విడిచిపెట్టరు. ఆ విడిచిపెట్టకపోవడం కూడా సాగదీయడం వల్ల మొగుడు పెళ్ళాన్ని మొగుడు ఇలాగా సతాయించడం వల్ల ఇద్దరికి ప్రాణం విసిగిపోతుంది. విడాకులు తీసుకుందామనే దీనికి వస్తారు.
ఒక బౌద్ధ కథలో బుద్ధుడి కథల్లో చెప్పిన ఇది ఆరామంలోంచి ఇద్దరు శిష్యులు ఒక వాగు దాటి అవతలకి వెళ్ళారు ఈ సమిధలవి ఏరుకోవడానికి పళ్ళవి సేకరించడానికి. వచ్చేటప్పటికి వాగు పొంగింది, యువతలకి రావడానికి వీలు లేకుండా పోయింది. అక్కడ ఒక స్త్రీ ఏడుస్తూ కూర్చుంది. ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఒక ఆయన అడిగితే, అవతల ఒడ్డున ఉయ్యాల కట్టి ఒక చెట్టుకి నా బిడ్డని అక్కడ పడుకుంటూ వచ్చాను, ఇప్పుడు వాగు పొంగింది, నా బిడ్డ ఆకలేస్తూ ఉంటాడు, ఆకలితోటి బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, వాడికి పాలు ఇవ్వాలి, అవతలికి వెళ్దామా అంటే ఈ వాగు పొంగింది, నేను అవతలికి వెళ్ళలేను, అందుకని నా కొడుకు ఆకలి తలుచుకుని ఏడుస్తున్నాను అంటుంది ఆవిడ. ఇందాక మనం ఆత్మ పరమాత్మ, మహాత్మ పరమాత్మ, అది కూడా చెప్పడం మర్చిపోయాను నేను. యాక్చువల్గా ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్, కలెక్టివ్ కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్ గురించి మాట్లాడుకున్నప్పుడే ఆత్మ, మహాత్మ, పరమాత్మ దాని గురించి కూడా చెప్పుకుంటే బాగుండేది. ఆత్మ చెప్తా అది ఇది దగ్గర నుంచి ఎక్కడికి వస్తాను. ఇప్పుడు ఈ ఆత్మ అనేది మహాత్మగా మారినప్పుడు అంటే గాంధీ గారు మహాత్ముడు ఢిల్లీలో ఆయన భోజనం మానేస్తే ఇక్కడ గల్లీలో ఈ స్వతంత్ర సమరయోధులకి ఆకలి వేయలేదు. అంటే బలవంతంగా ఆపుకోవడం కాదు, ఆకలి ఇవ్వడం. అంటే మహాత్మ తాలూకు చైతన్యం అంత తీవ్రంగా ఉంటుంది. ఆ మహాత్ముడు ఎదిగి పరమాత్ముడిగా మారితే ఇంకా దాని తీవ్రత ఎంత ఉంటుందో చూడండి. ఆ పరమాత్మ చైతన్యానికి స్వరూపం ఎవరిదంటే అమ్మ పరమాత్మ స్వరూపం. అందుకని అమ్మ ఆ బిడ్డకి ఆకలేస్తుంటే తనకి తెలుస్తుంది. బిడ్డ అన్నం తినకపోయినా బిడ్డ అమ్మకి తెలుస్తుంది, కనుక అమ్మ బాధపడుతుంది. ఇక్కడ ఆ కనెక్టివిటీ కోసం నేను చెప్తున్నాను. ఇలా ఏడుస్తుంటే అప్పుడు ఒక ఆయన ఏం చేశాడంటే ఈమెని ఎత్తుకుని ఈదుకుంటూ అవతల గట్టుకు తీసుకెళ్ళిపోయాడు. ఆ శిష్యుడు కూడా రెండో శిష్యుడు కూడా ఈదుకుంటూ వచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని చేర్చారు, వాళ్ళిద్దరూ ఆరామానికి గడిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వేళ సాయంకాలం వీళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. ఆ రెండో ఆయన ఏమంటాడంటే శిష్యుడు, అసలు ఆడవాళ్ళకేసి చూడడం కానీ మాట్లాడడం కానీ నిషేధం మనకి బౌద్ధ భిక్షువులకి. నువ్వేం చేసావంటే తాకావు, ఆ అమ్మాయిని ఎత్తుకున్నావు, ఎంత తప్పు చేసావు నువ్వు, దీనికి పనికిరావు అని తిట్టిపోశాడు. తిట్టిపోస్తే ఈ మోసిన ఆయన ఆ భిక్షు ఒక మాట అంటాడు, ఏంటంటే ఆ బరువు నేను అక్కడే దింపేసుకున్నాను, ఇప్పుడు ఇంకా నువ్వు మోస్తున్నావు. ఈ కథ ఏం చెబుతోంది? ఎక్కడ ఏది వదలాలో అది అలా ఆ మోత వల్ల అండి. ఇప్పుడు ముక్తి, వేదాంతంలో ముక్తి అనే మాటను చాలా రకాలుగా మీరు నేను అందరం ప్రవచనం చేస్తూనే వచ్చాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ముక్తి అంటే ఏమిటండి? ముక్తి అంటే ఏంటంటే ఇప్పుడు లోపల ఒకలాగా బయటకు ఒకలాగా ఉండి, లోపల అనుకుంటున్నది ఒకటి బయటకు చెబుతున్నది ఒకటి అయ్యి నీలో నీకే ఘర్షణ ఏర్పడితే అది కర్మ. పైగా అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు శాస్త్రి గారితో మాట్లాడుతూనో లేకపోతే నేను కెమెరాలో మాట్లాడుతూనో ఈ మాట చెప్పాను అని చచ్చినట్టు గుర్తుపెట్టుకొని రేపు నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే నన్ను ప్రశ్నిస్తే నేను ఇప్పుడు ఏదైనా అబద్ధం ఆడాననుకోండి, ఆ అబద్ధానికి ముసుగేసుకోవడానికి కవర్ చేసుకోవడానికి దీన్ని ఇలా క్యారీ అవుట్ చేసుకుంటూ ఉంటాను. అలా క్యారీ ఆన్ అవుతూనే వస్తుంది. అది అంటే కర్మబంధం అనేది ఎక్కడ వస్తుంది? ఈ అబద్ధం ఆడడం వల్ల, నువ్వులా ఉండకపోవడం వల్ల. సార్త్రే అదే అంటాడు, మనిషికి వచ్చిన కష్టం ఏంటంటే జిన్వాల్ సార్త్రే అంటుంది ఏంటంటే నువ్వుగా ఉండకపోవడం నరకం, నువ్వుగా ఉండడం స్వర్గం. నువ్వుగా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ ముసుగులు అవసరం అవుతున్నాయి. ముసుగులు ఎక్కువయ్యే కొద్దీ ఒక్కపోతలు ఎక్కువ అవుతాయి, అబద్ధాలు ఎక్కువ అవుతాయి, కవరింగ్లు ఎక్కువ అవుతాయి. అదే కర్మబంధం. ఇవి లేనప్పుడు నువ్వులా ఉండగలిగితే, నీతో నువ్వు ఉండగలిగితే అది ముక్తి. అలా కాకుండా ప్రతిదానికి ముసుగేసి లోపల ఒకటి బయటకు ఒకటి చెబుతూ, లోపల ఉన్న ఆలోచనని బయటకు ఇంకో రకంగా చెబుతూ, లోపల నువ్వు చేయాల్సింది ఇది అని ఆత్మ హెచ్చరిస్తుంటే దాన్ని అణిచివేస్తూ బతికేవంటే ఈ బతుక్కి నీకు మధ్యలో, అంటే ఆత్మకి నీకు మధ్యలో గ్యాప్ పెరిగిపోతుంది. దాని పేరే కర్మ, అదే బంధం.
దీన్ని కవర్ చేసుకుంటే మళ్ళీ ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేసుకుంటే ఇంకొక అబద్ధం, ఇలాగే జన్మ పరంపర ఇలాగే పెరిగిపోతూ వస్తుంది. డుక్రీకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఇవన్నీ ఇలాగ ఒకదానికొకటి 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 ఇలాగ కర్మలు పెంచుకుంటూ పోతుంటే ఏమవుతుంది, ముక్తి ఎలా వస్తుంది? అప్పుడు నువ్వు నేర్చుకున్న సాహిత్యం కానీ, నువ్వు నేర్చుకున్న వేదాంతం కానీ, నువ్వు చేసే ప్రవచనం కానీ నీది కానప్పుడు నీకు ముక్తి ఉండదు. అవన్నీ నీవైనప్పుడు నీకు ముక్తి వస్తుంది. ఇలాగా మనం కనుక వేదాంతాన్ని లేకపోతే ఆధ్యాత్మికతని మనం నేర్చుకున్న జ్ఞానానికి సాహిత్యానికి వివేకంతో మనం నడుపుకోగలిగితే అప్పుడు ఈ పెద్దలు మన కోసం వెచ్చించిన సమయం, మన కోసం కష్టపడిన శ్రమ, దానికి మనం రుణం కొంచెమైనా తీర్చుకున్నవాడం అవుతాం. ఆ రుణం తీర్చుకునే ప్రయత్నమే ఇప్పుడు నా జీవితం. స్వస్తి. చాలా అద్భుతంగా విన్నవించారు. ఈ ఇంటర్వ్యూలో నాకు నచ్చింది, నిత్య విద్యార్థిగా కాకపోతే మనం నేర్చుకోకపోతే మరణానికి దగ్గర అవుతాం అన్న ఒక్క అది ఒకటి. అలాగే సాహిత్యాన్ని ఆధ్యాత్మికని, సంస్కారాన్ని ఆధ్యాత్మికతని, అలాగే గోదావరి తీరాన్ని సాహిత్యాన్ని ఆధ్యాత్మికతని, ఆంధ్ర తత్వాన్ని, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఇన్ని విధాలుగా మాకు ఒకే ఇంటర్వ్యూలో తెలియపరుస్తూ వివరించినందుకు చాలా చాలా సంతోషం, చాలా చాలా కృతజ్ఞతలు. ఓపికగా విన్న మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు ఇది గొప్ప అవకాశం. నా జీవితాన్ని ఇలా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం నాకు ఎప్పుడు దొరకలేదు. ఫస్ట్ టైం. నిజానికి ఈ ప్రశ్నలు నిజంగానే మేము ముందు అనుకున్నవి కాదు. ఆయన అలవోకగా అడిగారు, నాకు అప్పటికప్పుడు స్ఫురించి నువ్వు చెప్పాను. ఈ స్ఫురణే భగవంతుడు. నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముకుని భగవంతుడికి సమీపంగా ఉంటూ నీ జీవితాన్ని అలా మలుచుకున్నావో అప్పుడు నీకు స్ఫురణ కూడా అలాగే వస్తుంది. లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఇవన్నీ ప్రత్యర్పిత న్యాస ఇవాంతరాత్మ అంటాడు కణ్వుడు. కాళిదాసు తయారు చేసిన కణ్వుడు శాకుంతలంలో ప్రత్యర్పిత న్యాస ఇవాంతరాత్మ, నేను నా దగ్గర దాచిపెట్టిన ధనాన్ని ఇప్పుడు ఆ బరువుని దించుకుని తేలిక పడ్డవాడిని అయ్యాను అన్నాడు ఆయన కణ్వుడు. ఎవరిని? శకుంతలని దుష్యంతుడికి దగ్గరికి పంపిస్తూ. అలాగా ఆ బరువు మోస్తున్నాను. విశ్వామిత్రుడు తన అస్త్ర సంపదని మోస్తూ అది రాముడికి ఇస్తూ చెప్పిన మాట అది. ఏమన్నాడు? మొడపూడి వెంకటరమణ ఆ సీరియల్లో రాసిన మాట అది. ఎంతసేపు ఈ బరువును మోశాను, నీకు ఈ అస్త్ర సంపదని నీకు సమర్పించి నేను బరువు దింపుకుంటున్నాను అని. అలాగా ఈ ఋషి రుణాన్ని మోస్తూ వస్తున్నాను. దాన్ని కొంచెమైనా కాస్త వెసులుబాటుగా దింపుకోవడానికి వెసులుబాటు కలిగించిన ఈ ఛానల్ వారికి నన్ను అభిమానంతో ఆత్మీయతతోటి ఇక్కడికి ఆహ్వానించి ఈ చక్కని ప్రశ్నావళి నేను సంధించి నాలోకి నేను తవ్వుకోవడానికి, నాలోకి నేను అన్వేషించుకోవడానికి, మూలాల్లోకి వెళ్ళడానికి చక్కగా సహకరించిన రవిశాస్త్రి గారికి మళ్ళీ ఇంతసేపు నన్ను భరించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. స్వస్తి. అందరికీ శుభం. ఇప్పటి వరకు విశేషమైన జ్ఞానాన్ని మనం పొందాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.